I can see your messages. Hello, everyone. Good evening, everyone. Welcome back to the session. This is your master teacher, Venkatesh Mandala. Ela unnaranta? How are you all doing? I have been looking at your messages. Kani oka chinna issue was with my mic. Andukane I had to join little bit late. My bad. Okay. Hi, Rani. Good evening, Rani. Hi, Ramya. Hi, IMAX. Hi Akila, good evening everyone. So once again, welcome back to the session. So మనం previous session లో structural isomerism గురించి clear గా తెలుసుకున్నాం. We have looked at all the different types of isomerism in detail, right? Hi Ramya, good evening Ramya. Hi Vinu, good evening. Hi Varshini, good evening Varshini. Varshini, is this your first class? Praveen, నువ్వు కూడా. Praveen, Akila, Venki sir, good evening Akila. Is this anyone who is here for the very first time? Evaraina first time join avutunnara, I would like to know your name. If you are attending my lecture for the first time, please comment, yes sir, this is my first class. Right? So, ఈ పర్టికులర్ సెషన్లో మనం జామెట్రికల్ ఐసోమెరిజం గురించి క్లియర్గా ఇన్ డీటెయిల్ విత్ ఎగ్జాంపుల్స్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ మనమైతే ఈ పర్టికులర్ సెషన్లో తెలుసుకుందాం. రైట్? ఇస్ దిస్ క్లియర్? సో యాజ్ ఐ టెల్ యూ ఎవ్రీ డే, మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఛానల్లో జరిగే ప్రతి అప్డేట్స్ మీకైతే వస్తాయి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రేపు సండే మనకు 11 AM కూడా ఇంకొక క్లాస్ అయితే ఉంది. ఆ క్లాస్లో మనం స్ట్రక్చరల్ ఐసోమెరిజం, జామెట్రికల్ ఐసోమెరిజం సంబంధించి ఆల్ ద కంప్లీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దాంతోపాటు సమ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అయితే మనం రేపటి సెషన్లో సాల్వ్ చేస్తాం. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సాల్వ్ దాట్, ఐఎమ్ ష్యూర్, ఓకే, ఐఎమ్ 100% ష్యూర్ మీరు ఐసోమెరిజం గురించి జామెట్రికల్ ఆర్ స్ట్రక్చరల్ ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు సాల్వ్ చేస్తారు. ఐ విల్ గ్యారంటీ దట్ ఫర్ షూర్. ఓకే. హాయ్ చారీ, గుడ్ ఈవినింగ్ చారీ. సో ఇఫ్ యూ హ్యావెంట్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్, ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. యాజ్ యూ నో దాట్, ఇంక్లూడింగ్ ద క్లాస్ నోట్స్, క్లాస్ అయిపోయిన వెంటనే 30 నిమిషాల్లోపు మీకు క్లాస్ నోట్స్ అయితే వస్తుంది. ఓకే, ఎందుకంటే నాకు తెలిసి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ద క్లాస్ నోట్స్ ఇస్ రియలీ రియలీ ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను క్లాస్ నోట్స్ గురించి. నేను ఎప్పుడో 15 ఏళ్ల ముందర, ఓకే, లిటరలీ హౌ మెనీ ఇయర్స్? 15 years ago. సో ఐ వాస్ థాట్ బై మై టీచర్స్ 15 years ago. ఈ రోజుటికి కూడా, ఓకే, ఐ విల్ షో యూ వన్ ప్రూఫ్, లైవ్ ప్రూఫ్ చూపిస్తారు. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లాస్ నోట్స్ 15 years ago. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద నోట్స్ which is 15 years ago. 15 ఏళ్ల ముందర నాకు చెప్పిన క్లాస్ నోట్స్ నేను ఈ రోజుకి కూడా యూజ్ చేస్తున్నాను. ఓకే, దట్ ఈస్ హౌ పవర్ఫుల్ దిస్ క్లాస్ నోట్స్ ఇస్. ఎందుకంటే ఐ వాస్ థాట్ బై గ్రేట్ టీచర్స్, అమేజింగ్ టీచర్స్. అండ్ నాకు నా టీచర్స్ అంటే ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ మై టీచర్స్. అందుకనే చెప్తున్నాను, క్లాస్ నోట్స్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. మీరు క్లాస్లో మీరు కావాలంటే చూడండి, ఇప్పటి వరకు జరిగిన ఆర్గానిక్ సెషన్స్ అన్నిట్లో కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ప్రెజెంట్ ఇన్ యువర్ సెషన్స్. ఎన్నో విషయాలు నేను మీకైతే చెప్పాను ఇన్ ద క్లాస్. యూ కెన్ లుక్ అట్ మెనీ ఆఫ్ ద బుక్స్. ఎందుకంటే ఐ రెఫర్ లాట్ ఆఫ్ బుక్స్, ఓన్లీ బై దెన్ ఐ గివ్ యూ ద కాన్సెప్ట్స్. ఈ రోజుకి కూడా టీచర్ అయినంత మాత్రాన సార్ అన్నీ వచ్చేస్తాయి, మీరు చదవాల్సిన అవసరం లేదు అంటే నో, ఐ హ్యావ్ టు రీడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఈ రోజుకి కూడా నేను చదువుతాను. డూ యూ అండర్స్టాండ్ దిస్? సో అందుకనే చెప్తున్నాను, క్లాస్ నోట్స్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఐ వుడ్ లవ్ టు సీ యూ గైస్ ఆన్ ద టెలిగ్రామ్ గ్రూప్ అండ్ గెట్ ద క్లాస్ నోట్స్. ఓకే, సో వితౌట్ ఎనీ మోర్ డిలే, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ జామెట్రికల్ ఐసోమెరిజం. సో మనం స్ట్రక్చరల్ ఐసోమెరిజం చూసినప్పుడు మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, మనకు ఆ స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో 2 పర్టికులర్ కాంపౌండ్స్ గనక సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, కానీ బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ స్ట్రక్చర్స్, వాటి యొక్క స్ట్రక్చర్స్ వేరుగా ఉండడం వల్ల యూ విల్ సీ స్ట్రక్చరల్ ఐసోమెరిజం. ఓకే, నమస్తే రామ్ చరణ్. నమస్తే రామ్ చరణ్. సో ఈ జామెట్రికల్ ఐసోమెరిజం ఎలా వస్తుంది? వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దిస్ జామెట్రికల్ ఐసోమెరిజం ఈస్ అరైజింగ్. స్ట్రక్చరల్ ఐసోమెరిజం అయితే బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద స్ట్రక్చర్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్. సో స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో మనం ఏం చెప్తాం? ఇన్ ద స్ట్రక్చరల్
It is because of the structure. So this is the one best example. CH3, CH2, OH and CH3, O, CH3. సో ఇది స్ట్రక్చరల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది స్ట్రక్చరల్ ఐసోమెరిజం చూపిస్తుంది అని చెప్తాం. మరి జామెట్రికల్ ఐసోమెరిజం ఎటువంటి కాంపౌండ్స్ చూపిస్తాయని చెప్పొచ్చు? ద కాంపౌండ్స్ దట్ హ్యావ్ restricted rotation. So the most important condition geometrical isomerism ki entante restricted rotation. Sir, what is the meaning of restricted rotation? I will tell you. Okay, oka chinna example. Okay, let's say for example I have this stylus that I write on the board. Okay, so ఇప్పుడు ఇటు సైడ్ ఒక రెండు, లెట్స్ సే దిస్ ఆర్ మై టూ, దిస్ ఇస్ వన్ సైడ్, ఇటేమో ఒక మాలిక్యూల్ ఉంది, ఇటే ఒక మాలిక్యూల్ ఉంది. సో ఇక్కడ మనం కానీ చూసినట్టయితే కెన్ ఐ రొటేట్ ఇట్ లైక్ దిస్? సో ఐఎమ్ ఈజీలీ ఏబుల్ టు రొటేట్ దిస్. సో రొటేషన్ ఇస్ పాసిబుల్ ఇన్ దిస్ మేనర్, అవునా? సో ఇక్కడ రొటేషన్ ఇస్ పాసిబుల్ వెన్ ఐ హ్యావ్ ఏ సింగిల్ బాండ్. ఇది ఒక బాండ్ లాగా అనుకోండి. ఇప్పుడు అదే కనుక నేనేం చేస్తానంటే ఐ విల్ ఇంట్రడ్యూస్ టూ, రెండు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇప్పుడు రెండు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కెన్ ఐ యాక్చువల్లీ రొటేట్ మై మాలిక్యూల్స్? సో ఇది ఒక మాలిక్యూల్ అనుకోండి, ఇటు సైడ్ ఒక గ్రూప్ ఉంది అనుకోండి. ఈ రెండు గ్రూప్స్ రొటేట్ అవుతాయా? రొటేట్ అవ్వవు, ఎందుకంటే ఇక్కడ బాండ్ స్ట్రెయిన్ ఉంది. డబుల్ బాండ్ వల్ల దిస్ ఇస్ ఫిక్స్డ్, అందువల్ల మనకి ఇది మూవ్ అవ్వదన్నమాట, ఇలానే ఉంటుంది. సో దీనివల్ల ఈ రిస్ట్రిక్టెడ్ రొటేషన్ వల్ల మనకు ఒక ఐసోమెరిజం అయితే డెవలప్ అవుతుంది. అంటే మనకు కాంపౌండ్స్లో బికాస్ ఆఫ్ దిస్ రిస్ట్రిక్టెడ్ రొటేషన్ వీ విల్ సీ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్. అది ఎలా అనేది వీ విల్ డిస్కస్ మోర్. సో ద ఫస్ట్ కండిషన్ ఇస్ రిస్ట్రిక్టెడ్ రొటేషన్. సో ఒకవేళ అలానే ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి, ఒకవేళ ఇలానే డబుల్ బాండ్ బదులు ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి, ట్రిపుల్ బాండ్ రొటేట్ చేయొచ్చా? ట్రిపుల్ బాండ్ అయినా కూడా రొటేట్ చేయలేం. ఓకే, ఒకవేళ అలానే ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఇది ఒక సైక్లిక్ స్ట్రక్చర్ అన్నాను అనుకోండి, ఇలా ఇదొక సైక్లిక్ స్ట్రక్చర్ అన్నాను అనుకోండి. సో ఇలా సైక్లిక్ స్ట్రక్చర్ అంటే దిస్ ఇస్ జాయింటెడ్. సో ఇప్పుడు కూడా ఇలా రొటేట్ అవ్వాలంటే కష్టం, ఎందుకంటే ఇది అతుక్కొని ఉంటుంది. ఇక్కడ దిస్ ఇస్ ద ఫల్క్రమ్, ఈ రెండు పాయింట్స్ ఉంటుంది కదా, ఇది గట్టిగా అతుక్కొని ఉంటుంది. సో ఇలా మూవ్ అవ్వలేదు. ఇలా మూవ్ అయితే ఏమవుతుంది? బాండ్ బ్రేక్ అయిపోతుంది. సో అందువల్లే మనకు రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది? డబుల్ బాండ్స్లో కనిపిస్తుంది. ఓకే, డబుల్ బాండ్స్లో కనిపిస్తుంది, అలానే ట్రిపుల్ బాండ్స్లో కనిపిస్తుంది, అండ్ అలానే సైక్లిక్ కాంపౌండ్స్లో కూడా కనిపిస్తుంది. వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎ రింగ్, సో రింగ్లో కూడా మనకి రెస్ట్రిక్టెడ్ రొటేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో మనకు బేసికల్గా ఈ డబుల్ బాండ్లో ఎలా వస్తుంది అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, సో నేను ఒకవేళ ఏం చేస్తున్నానంటే లెట్ మీ టేక్ దిస్ మాలిక్యూల్. ఇక్కడ CH2, ఇక్కడ కార్బన్. ఓకే, ఇక్కడ ఒక డబుల్ బాండ్ కార్బన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రెస్ట్రిక్టెడ్ రొటేషన్ అనేది ఉంది. సో బేసికల్గా జామెట్రికల్ ఐసోమెరిజం చూపించాలంటే దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఇది ఉందా లేదా అని మీరు గమనించుకోవాలి. ఇది గమనించిన తర్వాతే ఇక్కడ మీరు చూసుకోవాలి. దాని తర్వాత ఇంకేదైనా కండిషన్స్ ఉన్నాయంటే ఎస్, దేర్ ఆర్ కండిషన్స్. ఓకే, వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ ఇన్ ఏ వైల్. సో ఇప్పుడు ఈ C డబుల్ బాండ్స్కి కార్బన్ టెట్రావాలెన్సీ కాబట్టి ఇక్కడ రెండు బాండ్స్ ఉంటాయి. ఒకవేళ లెట్స్ సే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉందనుకుందాం, ఇక్కడ ఒక క్లోరిన్ ఉందనుకుందాం, అలానే ఇటు సైడ్ ఒక క్లోరిన్ ఉందనుకుందాం, ఇటు సైడ్ ఒక హైడ్రోజన్ ఉందనుకుందాం. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద ఫండమెంటల్స్. ఓకే, సో ఫండమెంటల్స్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కార్బన్ ఏదైతే ఉందో ఇది sp2 హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుందా? షూర్, sp2. ఎందుకు sp2? ఒక సిగ్మా బాండ్, ఒక సిగ్మా బాండ్, ఒక సిగ్మా బాండ్, అంటే 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతుంది విత్ 0 లోన్ పేర్స్. సో మన హైబ్రిడైజేషన్ నంబర్ ఎలా కనుక్కుంటాం? నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్స్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ చూసినట్లయితే 3 సిగ్మా బాండ్స్ వస్తున్నాయి, 0 లోన్ పేర్స్ వస్తున్నాయి ఆన్ దిస్ పర్టికులర్ కార్బన్. అందుకే దీని హైబ్రిడైజేషన్ నంబర్ 3 వస్తుంది, హెన్స్ ఇట్ ఇస్ sp2 హైబ్రిడైజేషన్. అలానే ఈ కార్బన్ కూడా sp2 హైబ్రిడైజేషనే కదా. సో sp2 హైబ్రిడైజేషన్ అంటే దాని యొక్క స్టాండర్డ్ షేప్ ఏముంటుంది?
ట్రయోగనల్ ప్లేనార్. అంతే కదా. అంటే కెన్ ఐ సే దట్ ఇక్కడ కనిపించే ప్రతి మాలిక్యూల్, కెన్ ఐ సే దట్ ఇవి మూడు కూడా దే ఆర్ ఆన్ ద సేమ్ ప్లేన్? ఇది ఒక, ఈ మూడు ఒకటే ప్లేన్లో ఉన్నాయని చెప్పచ్చా? అబ్సల్యూట్లీ, కంపల్సరీ ఒకటే ప్లేన్లో ఉండాలి, ఎందుకంటే ఇది ట్రయోగనల్ ప్లేనార్ కదా. ఎస్, దే ఆర్ ట్రయోగనల్ ప్లేనార్, ఒకే ప్లేన్లో ఉంటుంది. మరి ఈ కార్బన్, ఇది కూడా sp2 హైబ్రిడైజేషన్, ఇది కూడా ట్రయోగనల్ ప్లేనారే ఉండాలి. సో అంటే ఇక్కడ కూడా మనకు ఇది ఇలా ట్రయోగనల్ ప్లేనార్ షేప్లో ఉంటుందా, ఇటు సైడ్ కూడా కరెక్ట్. సో ఇది ఒకే ప్లేన్ మీద, ఒక ట్రయోగనల్ ప్లేన్లో ఉంటుంది, ఇది కూడా ఒకే ప్లేన్లో ఉంటుంది. అంటే ఈ ఓవరాల్ మాలిక్యూల్ చూసినట్లయితే ఇట్ ఈజ్ ఏ ప్లేనార్ మాలిక్యూల్. ఇజ్ ఇట్ క్లియర్? అంటే ఈ మాలిక్యూల్ అనేది ప్లేనార్ మాలిక్యూల్. సో ఇటువంటి ప్లేనార్ మాలిక్యూల్లో కనుక దీని యొక్క ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ దిస్? వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా? దీనికి ఫార్ములా ఏంటంటే ఇట్ ఈస్ C2H2Cl2, అంతే కదా. ఇదే కాంపౌండ్ నేను ఏం చేస్తానంటే, ఇఫ్ ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్, ఇలా రాశాను అనుకోండి, ఈసారి ఇక్కడ C, ఇక్కడ హైడ్రోజన్, క్లోరిన్, డబుల్ బాండ్ C, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ క్లోరిన్. దీనికి డిఫరెన్స్ ఏముంది చెప్పండి? కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ బిట్వీన్ దిస్ మాలిక్యూల్, దిస్ మాలిక్యూల్? మరి దీని యొక్క పేరు కూడా చూడండి కావాలంటే, దిస్ విల్ ఆల్సో బీ హ్యావింగ్ ద సేమ్ ఫార్ములా, దీనికి కూడా సేమ్ ఫార్ములా. మరి వీటిలో స్ట్రక్చర్స్ కూడా సేమ్ ఉన్నాయి. స్ట్రక్చర్ అంటే కాన్స్టిట్యూషన్ అనేది సేమ్ ఉంది చూడండి. కాన్స్టిట్యూషనల్ ఐసోమరిజం అంటాం. స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆర్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ ఐసోమర్స్ అని మనం పిలుస్తాం. అంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఉండే కార్బన్ ఒక డబుల్ బాండ్తో ఫామ్ అయింది, ఇక్కడ డబుల్ బాండ్తో ఫామ్ అయింది. ఇదే కార్బన్ ఒక హైడ్రోజన్తో ఫామ్ అయింది, ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్తో ఫామ్ అయింది. ఈ కార్బన్ ఒక క్లోరిన్తో ఫామ్ అయింది, ఇక్కడ కూడా క్లోరిన్తో ఫామ్ అయింది. సో ఇక్కడ అలానే ఈ కార్బన్ ఒక క్లోరిన్, ఇక్కడ కూడా క్లోరిన్, ఇది హైడ్రోజన్, ఇది హైడ్రోజన్. అన్నిట్లో సేమ్ కైండ్ ఆఫ్ బాండింగ్ ఉంది. అంటే స్ట్రక్చర్లో పెద్ద తేడా ఏం కనిపించట్లేదు. మరి ఎక్కడ తేడా ఉంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ ఈస్ మేకింగ్? బాగా గమనించండి ఒకసారి. ఇది ఒకటే ప్లేన్లో ఉంది, ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఏముంది చూడండి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ మనకి ఇక్కడ ఈ హైడ్రోజన్ ఇటు సైడ్ ఏమో ద హైడ్రోజన్స్ ఆర్ ఆపోజిట్ టు వన్ అనదర్. ఈ హైడ్రోజన్ అండ్ ఈ హైడ్రోజన్ ఆపోజిట్లో ఉన్నాయి, అవునా? దే ఆర్ ఆపోజిట్ టు వన్ అనదర్, రైట్? మరి ఇక్కడ చూసినట్లయితే హైడ్రోజన్స్ అండ్ హైడ్రోజన్స్ బోత్ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్, అవును కదా. ఇవి ఒకే పక్క ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే దే ఆర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్. డూ యూ అండర్స్టాండ్? సో అంటే వీటి యొక్క ఆరియంటేషన్లో డిఫరెన్సెస్ అనేది ఉన్నాయి, అంటే వీటి యొక్క కాన్ఫిగరేషన్లో డిఫరెన్స్ అనేది ఉంది. ఓకే, ఇటు సైడ్ ఏమో ఆపోజిట్లో ఓరియంటేషన్తో ఉన్నాయి, ఇక్కడేమో సేమ్ సైడ్ ఓరియంటేషన్తో ఉన్నాయి. అంటే వీటి యొక్క స్ట్రక్చర్ అంటే స్పేషియల్ ఆరియంటేషన్ మనం కానీ గమనించినట్లయితే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ ద స్పేషియల్ ఆరియంటేషన్. సో అందుకని ఈ కాంపౌండ్ వేరు, ఈ కాంపౌండ్ వేరు. ఇక్కడ చూసినట్లయితే హైడ్రోజన్ ఆపోజిట్లో ఉన్నాయి, ఇక్కడ సేమ్ సైడ్ ఉన్నాయి. సో ఈ రెండిటికి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉన్నప్పటికీ కూడా బోత్ ఆఫ్ దిస్ ఆర్ టూ డిఫరెంట్ కాంపౌండ్స్. అర్థమైందా? అందుకని ఈ రెండింటిని మనం జామెట్రికల్ ఐసోమెరిజం అని పిలుస్తాం. సో బేసికల్గా ఒకవేళ ఇక్కడ డబుల్ బాండ్ కాకుండా సింగిల్ బాండ్ ఉండి ఉంటే, ఏంటిది? డబుల్ బాండ్ కాకుండా సింగిల్ బాండ్ ఉండి ఉంటే మనకు అక్కడ రొటేషన్ పాసిబుల్. ఓకే, రొటేషన్ ఇస్ పాసిబుల్. సో అక్కడ ఏమవుతాయంటే ఈ రెండు కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అవుతాయి. ఏమవుతాయి? కన్ఫర్మేషనల్ ఐసోమర్స్. సో మూడు రకాలు. కాన్స్టిట్యూషనల్ ఐసోమర్స్ అంటే స్ట్రక్చరల్ ఐసోమర్స్. కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ జామెట్రికల్ అండ్ ఆప్టికల్ ఐసోమర్స్. కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటే దే హ్యావ్ ఫ్రీ రొటేషన్. ఇలా ఫ్రీ రొటేషన్ ఉండడం వల్ల అవి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఐసోమర్స్గా చూపిస్తాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ షేప్స్ దట్ ఆర్ పాసిబుల్ దేర్. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం, నాట్ టుడే. ఓకే, సో ఇక్కడ ఈ రిస్ట్రిక్టెడ్ రొటేషన్ వల్ల, సో బికాస్ ఆఫ్ దిస్
యు ఆర్ గెట్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఇప్పుడు ఒకవేళ నేను రిస్ట్రిక్షన్ రొటేషన్ ఉంటే సరిపోతుందా? ఒకవేళ నేను ఈ కార్బన్ తీసుకున్నాను, ఇక్కడ డబుల్ బాండ్ కార్బన్ తీసుకున్నాను, ఈసారి ఇక్కడ మీరు అన్నట్టు హైడ్రోజన్ తీసుకున్నాను, హైడ్రోజన్, క్లోరిన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి. మరి ఈ పర్టికులర్ కేసులో మనం చూసినట్లయితే సార్ ఇక్కడ కూడా హైడ్రోజన్స్ ఆపోజిట్లో ఉన్నాయి అని మీరు అన్నారు అనుకోండి. వాట్ డూ యూ సే హియర్? సార్ ఇక్కడ కూడా ఈ హైడ్రోజన్ ఆపోజిట్లో ఉన్నాయి సార్. సో అందుకు నేను ఏం చేస్తానంటే ఇంటర్చేంజ్ చేస్తాను, ఇవి ఇంటర్చేంజ్ చేస్తాను అన్నారు అనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుంది? నేను దీనిని ఇంటర్చేంజ్ చేస్తే నాకు ఎటువంటి కాంపౌండ్ వస్తుంది? సి డబల్ బాండ్ సి, ఇక్కడేమొస్తుంది? హైడ్రోజన్, ఇక్కడేమొస్తుంది? హైడ్రోజన్. ఇవంతా ఒకటే ప్లేన్లో ఉన్నాయి. ఇది ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ క్లోరిన్ వస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, దిస్ మాలిక్యూల్ అండ్ దిస్ మాలిక్యూల్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. బోత్ ఆఫ్ దిస్ ఆర్ సేమ్. కానీ ప్రీవియస్ కేసులో మాత్రం ఇవి రెండు సేమ్ కాదు, డిఫరెంట్ ఉన్నాయి చూడండి. అంటే మనకి రెస్ట్రిక్టెడ్ రొటేషన్తో పాటు ఇంకొక కండిషన్ ఏదో ఇది సాటిస్ఫై అవ్వాల్సి వస్తుంది. ఆ కండిషన్ ఏంటి? సార్ ఆఫ్టర్నూన్ లైవ్ పెట్టడానికి ట్రై చేయండి సార్ ప్లీజ్. ఐమాక్స్ ఐఎమ్ రియలీ సారీ. ఆఫ్టర్నూన్ అయితే ఐఎమ్ అవైలబుల్. కానీ మీలో ఎంతోమంది యూ గో టు కాలేజ్, మీరు రావాలి సార్, లైవ్ ఇంటరాక్షన్ అయితే బాగుంటుందని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. సో అందుకోసమే అందరికీ ఫీజిబుల్గా ఉండే టైం వల్లే అందుకని ఈవినింగ్ పెట్టాల్సి వస్తుంది. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ ఇట్. ఎప్పుడైనా పాసిబుల్ అయితే కంపల్సరీ ఐ విల్ టేక్ దట్ సెషన్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఓకేనా? సో ఈ కండిషన్తో పాటుగా ద అదర్ కండిషన్ ఇస్ ద కార్బన్, ద డబల్ బాండెడ్ కార్బన్స్. ఇవి రెండు ఏంటి? డబల్ బాండెడ్ కార్బన్స్. డబుల్ బాండెడ్ కార్బన్స్ ఏవైతే ఉన్నాయో, ఈచ్ కార్బన్, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ పర్టికులర్ కార్బన్, ఈచ్ కార్బన్ must not contain same group. అంటే దీని అర్థం ఏంటంటే మనకి ఇక్కడ ఇలా డబుల్ బాండ్ ఉండే ఒక కార్బన్ ఏదైతే ఉందో, ఈ కార్బన్ ఇక్కడ ఉండే గ్రూప్ ఏ అయితే ఇక్కడ ఉండే గ్రూప్ బి అవ్వాలి. అంతేగాని ఇవి రెండు సేమ్ గ్రూప్స్ అవ్వకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఈ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్. ఇవి రెండు సేమ్గా ఉన్నా కూడా నో జామెట్రికల్ ఐసోమెరిజం. నో జామెట్రికల్ ఐసోమెరిజం అంటే ఒకటి రెస్ట్రిక్షన్ రొటేషన్ ఉండకూడదు, రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉండాలి. దాంతో పాటుగా ఈ కార్బన్కి మనకు 2 డిఫరెంట్ గ్రూప్స్ అయితే ఉండాలి. అర్థమైందా? సేమ్ గ్రూప్స్ అయితే ఉండకూడదు. సో దిస్ ఇస్ ద అదర్ కండిషన్. Okay, each carbon must not contain same groups. ఇది అదర్ కండిషన్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్ టిల్ హియర్? ఒకటి రెస్ట్రిక్టెడ్ రొటేషన్, రెండోది వచ్చి దే మస్ట్ నాట్ హ్యావ్ సేమ్ గ్రూప్స్. ఓకే, సో మరి ఇక్కడ ఇంకొకటి చూడండి. సరే డబుల్ బాండ్స్ అయితే ఓకే, మరి ట్రిపుల్ బాండ్స్ చూపిస్తాయా? ట్రిపుల్ బాండ్స్ కూడా జామెట్రికల్ ఐసోమెరిజం చూపించవు. కెన్ యూ గెస్ ద రీజన్? ఎవరైనా రీజన్ చెప్పగలరా? సార్ ట్రిపుల్ బాండ్స్ ఎందుకు జామెట్రికల్ ఐసోమెరిజం మీరు చూపించవని చెప్తున్నారు? కెన్ యూ టెల్ మీ ద రీజన్? ఆలోచించండి. నో జామెట్రికల్ ఐసోమెరిజం. సార్ రెస్ట్రిక్టెడ్ రొటేషన్ అయితే ఉంది కదా, మరి ఎందుకు చూపించవు? దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు మళ్ళీ సెకండ్ కండిషన్లోకి వెళ్ళాలి. సో ఇది ఎందుకు చూపించదు అని అంటే, మనం ట్రిపుల్ బాండ్కి వచ్చేసరికి, ఓకే, వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎ ట్రిపుల్ బాండ్, ఈ ట్రిపుల్ బాండ్ అనేది మనకు ఇలా ఉంటుంది, కరెక్ట్? ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్ ఉంటుంది. సో కార్బన్ అనేది టెట్రావాలెన్సీ చూపిస్తుంది అన్న విషయం మనకు తెలుసు. రెస్ట్రిక్టెడ్ రొటేషనే, కానీ మనకి ఇక్కడ ఇది జామెట్రికల్ ఐసోమెరిజం చూపించదు. దానికి గల కారణం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో దీనికి గల కారణం ఏంటంటే, ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్రూప్ ఉందనుకోండి, ఓకే, ఇటు సైడ్ కూడా ఒక గ్రూప్ ఉందనుకోండి, ఓకే, ఈ రెండు గ్రూప్స్ సేమ్ అయినా అవ్వచ్చు, డిఫరెంట్ అయినా కావచ్చు. ఓకే, వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ద కార్బన్?
ఎస్పీ హైబ్రిడైజేషన్. ఎందుకంటే ఇది ఒక సిగ్మా బాండ్, ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఉంటే రెండు పై బాండ్స్ ఉంటాయి. అందువల్ల మనకి ఇది ఎస్పీ హైబ్రిడైజేషన్ చూపిస్తుందా? అంటే వాట్ ఈస్ ద షేప్ హియర్? దీని యొక్క షేప్ అనేది లీనియర్ షేప్, అవునా? సో ఇది లీనియర్ షేప్లో ఉండడం వల్ల ఇక్కడ ఒక గ్రూప్ ఉన్నా కూడా దిస్ విల్ బి ద ఓన్లీ కైండ్ ఆఫ్ స్పేషియల్ ఓరియంటేషన్ దట్ విల్ బి పాసిబుల్. అంటే ఒక కైండ్ ఆఫ్ స్పేషియల్ ఓరియంటేషనే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక సింగిల్ గ్రూప్ మాత్రమే ఉంది. దిస్ గ్రూప్ ఈస్ అటాచ్డ్ టు కార్బన్ విత్ ఎ సింగిల్ బాండ్. సో ఇలానే ఉంటుంది తప్ప, ఇక్కడ ట్రిపుల్ బాండ్ అనుకోండి, ఈ గ్రూప్ ఇలానే ఉంటుంది తప్ప ఇంకా నో అదర్ వే ఆఫ్ ఓరియంటేషన్. ఎందుకంటే ఇది లీనియర్గా ఉండాలి, ఒకే ప్లేన్లో ఉండాలి. పోనీ ఇలా లేదంటే ఇలా ఉండడానికి కుదరదు. ఎందుకంటే కంపల్సరీ ఇది లీనియర్గా ఉండాలి కాబట్టి ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ దెర్ ఇస్ నో జామెట్రికల్ ఐసోమెరిజం దట్ ఈస్ షోన్ బై ట్రిపుల్ బాండ్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ఈ జామెట్రికల్ ఐసోమెరిజంలో రకరకాల కాంపౌండ్స్ జామెట్రికల్ ఐసోమెరిజంని చూపిస్తాయి. ఓకే, కానీ ప్రతి కాంపౌండ్ని మనం ఏం చేస్తామంటే వాటికి ఒక ప్రాపర్ నొటేషన్స్ అనేవి ఇస్తాం. ఓకే, వాట్ డు వి గివ్? వి గివ్ దెమ్ నొటేషన్స్. సో ఎటువంటి కాంపౌండ్స్ని సిస్ ట్రాన్స్ ఐసోమర్స్ అని పిలుస్తాం. ఓకే, కొన్ని కాంపౌండ్స్కి ఏంటంటే వాటి మాలిక్యులర్ ఫార్ములా సేమ్, వాటి యొక్క కాన్స్టిట్యూషన్ సేమ్. కాన్స్టిట్యూషన్ అంటే ద బాండ్స్, ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఇదే ఎలిమెంట్స్తో బాండ్ అవుతుంది అనే దాన్ని మనం కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం. సో ఆ కాన్స్టిట్యూషన్ సేమ్గా ఉంటుంది. మీరు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజం మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తే యూ విల్ గెట్ దట్. ఇవి ఉన్నప్పటికీ ఈ సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ఎలా వస్తుందంటే, మనకు ఎప్పుడైతే ఇటువంటి రెండు డబుల్ బాండ్స్ ఉన్నాయనుకోండి, కార్బన్ డబుల్ బాండ్ కార్బన్, ఇక్కడ సేమ్ గ్రూప్స్ కనుక ఒకే సైడ్లో ఉంటే, ఓకే, సో ఇఫ్ దిస్ ఈస్ ద యాక్సిస్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ద పర్టికులర్ డబుల్ బాండ్, ఓకే, మనకు గనక సేమ్ గ్రూప్స్ కనుక ఒకే సైడ్లో ఉంటే, ఓకే, వాట్ ఈస్ ఇట్? సేమ్ గ్రూప్స్ ఆన్ సేమ్ సైడ్, అప్పుడు ఇటువంటి కాన్ఫిగరేషన్ మనం ఏమని పిలుస్తామంటే సిస్ అని పిలుస్తాం. వాట్ ఈస్ దిస్ కాన్ఫిగరేషన్ ఇస్ నోన్ యాజ్ సిస్ కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. ఓకే, ఒకవేళ ఆపోజిట్లో ఉన్నట్లయితే, సో దట్ మీన్స్ కార్బన్ డబుల్ బాండ్ కార్బన్, ఇక్కడ ఒక ఏ, ఇక్కడ ఒక ఏ, ఇలా ఆపోజిట్లో ఉన్నట్లయితే, ఇఫ్ దే ఆర్ ఆపోజిట్ లైక్ దిస్, అంటే ఇక్కడ ఈ యాక్సిస్ ఏదైతే ఉందో ఈ యాక్సిస్కి ఆపోజిట్గా ఉన్నట్లయితే వీటిని మనం ఏమని పిలుస్తాం? ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ వీటిని మనం ఏమని పిలుస్తామంటే ట్రాన్స్ ఐసోమర్స్ అని పిలుస్తాం. వాట్ ఆర్ దిస్ ఐసోమర్స్? ట్రాన్స్ ఐసోమర్స్ అని మనం పిలుస్తాం. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్, 1 minute, లుక్స్ లైక్ దెర్ ఇస్ the same issue is coming up again. 1 minute guys, let me check my connection. Okay, so I think ippudaithe raadu. Okay, so fine, yes, it does not rotate. Okay, there is one more bond here. ఇక్కడ ఇంకో బాండ్ కూడా ఉంటుంది. There is one more bond here. ఓకే, సో మనం ఒక గ్రూప్తో అయినా చెప్పచ్చు, రెండు గ్రూప్స్తో అయినా చెప్పచ్చు. ఓకే, విల్ ట్రై టు అండర్స్టాండ్ వేరియస్ ఎగ్జాంపుల్స్. లెట్స్ డూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. మీరే చెప్పాలి నాకు, ఒక్కొక్కటిగా నంబర్ చేస్తాను. ఇవి ఐసోమెరిజం, సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం చూపిస్తాయా? ఒకవేళ చూపిస్తే అది సిస్సా ట్రాన్సా అనేది మీరే చెప్పాలి. ఓకే, సో లెట్స్ సే సి డబుల్ బాండ్ సి,
Can you hear me now? Is it clear? It charge అయిపోయింది. It was a mistake. Okay. How about now? I think now it will be visible. Sir, now I think you can it will be audible. వినిపిస్తుందా ఇప్పుడు? I'll wait for your response. మీకు సార్ వినిపిస్తుంది అంటేనే నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు వినిపిస్తుందా? ఐమాక్స్ ఇప్పుడు ఓకేనా? క్లియర్? How about now? Okay, awesome. The thing was ఒక దాంట్లో చార్జ్ అయిపోయింది. ఓకే, సో ఐ హోప్ ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో దిస్ ఇస్ ద ట్రాన్స్. మరి ఇక్కడ చూడండి, సో రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంది. సో అట్ ద సేమ్ టైం కానీ వాట్ ఈస్ ద కండిషన్ దట్ యూ షుడ్ సీ? ఇక్కడ మనకు క్లోరిన్ అయితే ఇక్కడ ఒక క్లోరిన్ ఉంది, దీంట్లో కూడా ఒక క్లోరిన్ ఉంది, ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి. సో ట్రాన్స్ అని రాసేయచ్చా? లేదు. సెకండ్ కండిషన్ చెక్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఇస్ సిస్ ఆర్ ట్రాన్స్. సెకండ్ కండిషన్ ప్రకారం కానీ మనం కానీ చూసినట్లయితే రెండు సేమ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సేమ్ గ్రూప్, ఇక్కడ సేమ్ గ్రూప్, అంటే దిస్ విల్ షో నో జామెట్రికల్ ఐసోమెరిజం, నో సిస్ ట్రాన్స్. అర్థమైందా? నో సిస్ ఆర్ నో ట్రాన్స్, ఇది చూపించదు. మరి ఇక్కడ చూడండి, హౌ అబౌట్ ద థర్డ్ వన్? థర్డ్ వన్లో చూసినట్టయితే ఫస్ట్ థింగ్ రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంది. సో అలానే ఇవి రెండు ఆపోజిట్లో ఉన్నాయి. ఓకే, సో ఇది ఆపోజిట్లో ఉన్నాయి. దానికంటే ముందర మనం చెక్ చేయాల్సింది ఏంటి? వీటి మీద సేమ్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా? నో సేమ్ గ్రూప్స్, నో సేమ్ గ్రూప్స్. సో వెరాస్ సేమ్ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఉంది. సో అంటే ఇది ఒక ట్రాన్స్. సో ఇటువంటి కన్క్లూషన్స్లోకి అయితే మనం రాయొచ్చు. అర్థమైందా? ఎస్ కేఎస్ఏ, యు ఆర్ రైట్. ఇస్ దిస్ క్లియర్? నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. సో ఒకవేళ సో ఇక్కడ మీరు ఇంకొకటి ఏంటంటే యూ మస్ట్ అండర్స్టాండ్ సంథింగ్ హియర్. ఇక్కడ ఇలా ఏబి ఏ బి, సి డబుల్ బాండ్ సి, ఏ ఏ బి బి. మీరు ఏం చేస్తారంటే రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంది, ఓకే, దెన్ అలానే ఇక్కడ ఏం చేస్తారంటే లెట్స్ సే సి డబుల్ బాండ్ సి, హియర్ దెర్ ఇస్ ఎ గ్రూప్ ఏ బి ఏ అండ్ ఇక్కడ ఒక గ్రూప్ డి ఉందనుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద అదర్ వన్. సో సి డబుల్ బాండ్ సి, ఇక్కడ ఒక బి, ఓకే, ఇక్కడ ఒక బి, ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ డి ఉంది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇవి సిస్ ట్రాన్స్ ఏవేవో చెప్పగలరా? వాట్ ఆర్ ద సిస్? సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ గ్రూప్స్లో ఒక్కటే ఉంది కదా, సో ఒకటే కైండ్ ఆఫ్ ఇవి రెండు ఒకటే రకం ఉన్నాయి కదా, సో ఇది మాత్రమే ఇది సిస్ కాదేమో అనే డౌట్ మీకు వస్తుంది. ఇక్కడ రెండు గ్రూప్స్ ఇక్కడ ఇలా ఉన్నట్లు ఇక్కడ కూడా ఇలా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ ఒకే సైడ్, దాంతోపాటు ఇక్కడ బి ఉంది కదా, మరి ఇక్కడ కూడా బిఏ ఉంది, ఇది పర్ఫెక్ట్ సిస్ కదా అని మీరు అనుకోవచ్చు. ఇది ఎలా సిస్ కాన్ఫిగరేషను, ఇది కూడా సిస్ కాన్ఫిగరేషనే. ఇలా డిబి ఉంది కదా, సో ఇక్కడ డి ఉంది సార్, ఇక్కడ బి ఉంది, ఈ సైడ్లో రెండు వేరువేరుగా ఉన్నాయి అంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఒక్కటి చూస్తే సరిపోతుంది. ఏదైనా ఒకటి సేమ్ సైడ్గానే ఉన్నట్లయితే యూ కెన్ డిక్లేర్ దిస్ యాజ్ సిస్. అలానే సేమ్ థింగ్ ఇది ఆపోజిట్ సేమ్ గ్రూప్స్ కాబట్టి ఇది ట్రాన్స్. అలానే ఇక్కడ ఇది కూడా ట్రాన్స్. ఇలా మనం సిస్ ట్రాన్స్ అయితే చెప్పచ్చు. ఓకే, సో ఇప్పుడు డబుల్ బాండ్స్లో అయితే సిస్ ట్రాన్స్ ఇలా చూపిస్తుంది అనేది మనకు అర్థమైంది. ఓకే, సో దీంతో పాటుగా ఓకే, సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ లుక్డ్ అట్ ఇన్ డబుల్ బాండ్స్. అవునా? సో ద నెక్స్ట్ వన్ విల్ బి ఇన్ ద సైక్లోఆల్కీన్స్. ఒకవేళ ఇప్పుడు మనం ఆల్కీన్స్ తీసుకున్నాం కదా, సో వీ హ్యావ్ లుక్డ్ అట్ ఆల్కీన్స్. మరి హౌ అబౌట్ ఇన్ ద సైక్లోఆల్కీన్స్? సో సైక్లోఆల్కీన్స్లో ఒక సింప్లెస్ట్ ఆల్కేన్ తీసుకుంటాను చూడండి. సో సింప్లెస్ట్ ఆల్కిన్ ఏంటి?
ఇట్స్ ఎ 3-membered cycloalkene. మరి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ సైక్లోఆల్కీన్ జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుందా? దట్ ఈస్ ద క్వశ్చన్. బాగా చూడండి. సో ఈ సైక్లోఆల్కీన్ జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుందా? థింక్ వెదర్ ఇట్ విల్ షో ఆర్ నాట్. చూపిస్తుందా? ఇది చూపిస్తుంది. మరి ఏది చూపిస్తుంది అంటే ఈ సైక్లోది ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది కదా, హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుందా? సో ఇది ఓన్లీ సిస్ మాత్రమే చూపిస్తుంది, ఓన్లీ సిస్. సో ద నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఆఫ్ సైక్లోప్రోపీన్ అని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఒక్కటి మాత్రమే చెప్తాం. ఎందుకంటే హైడ్రోజన్ హైడ్రోజన్ సేమ్ గ్రూప్స్ కాబట్టి ఇది సిస్ కాన్ఫిగరేషన్. సరే మరి ట్రాన్స్ ఎందుకు చూపించదు? వై నో ట్రాన్స్ హియర్? వై నో ట్రాన్స్ హియర్? ఎందుకు ట్రాన్స్ చూపించదు ఇక్కడ? ఎందుకంటే ఇది ఒక సైక్లిక్ స్ట్రక్చర్. సో ఇటువంటి సైక్లిక్ స్ట్రక్చర్లో మనకు ట్రాన్స్ చూపించాలంటే కంపల్సరీ ఈ బాండ్ ఏదైతే ఉందో, ఈ బాండ్ ఉంది చూసారా ఇక్కడ, ఈ బాండ్ బ్రేక్ అయితే తప్ప మనకు ట్రాన్స్ అనేది రాదు. అర్థమైందా? దట్ ఈస్ ద రీజన్ no trans here. So here there is no trans, only cis. అలానే మనం ఒకవేళ సైక్లోబ్యూటీన్ తీసుకున్నాం అనుకోండి, సో ఇది సైక్లోబ్యూటీన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇది కూడా ఓన్లీ సిస్ చూపిస్తుంది, ఓన్లీ సిస్. సో ఇది కూడా రీజన్ ఏంటంటే సేమ్ థింగ్, ఇది ట్రాన్స్ చూపించాలంటే లిటరలీ బాండ్ బ్రేకేజ్ జరగాలి. ఇది మొత్తం తిరిగి ఈ పక్కకు ఉంటే తప్ప, ఈ పక్కకు ఉంటే చైన్ ఎలా ఫామ్ అవుతుంది? ఫుల్ బాండ్ స్ట్రెయిన్ వచ్చేస్తుంది. అర్థమైందా? సో అందుకనే మనకి ట్రాన్స్ పాసిబుల్ కాదు. దెన్ మరి సైక్లోపెంటీన్ చూడండి. మరి హౌ అబౌట్ దిస్ సైక్లోపెంటీన్? హైడ్రోజన్ హైడ్రోజన్, ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఇక్కడ కూడా సేమ్ ఓన్లీ సిస్ మాత్రమే చూపిస్తుంది. ఇది కూడా ఓన్లీ సిస్. ఎందుకంటే ఒకవేళ హైడ్రోజన్ పైకి ఉండి ఇది కానీ కిందికి ఉండింది అనుకోండి, ఇది ఈ డైరెక్షన్లో ఓరియంట్ అయి ఉంటుంది, ఇదేమో ఈ డైరెక్షన్లో ఓరియంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఈ సర్కిల్, ఈ సైకిల్ ఏదైతే ఉందో 5 కార్బన్ చైనే. సో దాంట్లో ఎక్కువ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ ఇట్ వుడెంట్ ఈవెన్ బి స్టేబుల్ అట్ ఆల్. సో దెర్ ఇస్ నో ట్రాన్స్ హియర్, నో ట్రాన్స్ హియర్ ఆల్సో, ఓన్లీ సిస్. మరి హౌ అబౌట్ సైక్లోహెక్సీన్? గెస్ చేయండి. మరి సైక్లోహెక్సీన్ చూపిస్తుందా? సైక్లోహెక్సీన్ చూపిస్తుందా? ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. సో సైక్లోహెక్సీన్ ఏం చూపిస్తుందో మీరే చెప్పండి. ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్. ఇది నేను రాయను. సైక్లోహెక్సీన్ చూపిస్తుందా చూపించదా? ఓకే, సో మీరు రాయండి. సైక్లోహెక్సీన్ చూపిస్తుందా చూపించదా? ఎస్ చూపిస్తుంది. ఓన్లీ సిస్ చూపిస్తుంది అంటే ఓన్లీ సిస్ అని రాయండి, లేదంటే సిస్ అండ్ ట్రాన్స్ అని రాయండి. ఓకే, సో అలానే మనకు 7-membered చైన్ ఉంటుంది కదా. సో ఈ 7-membered చైన్లో కూడా ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇది కూడా ఓన్లీ సిస్ చూపిస్తుందా? ఇక్కడ ఏదైనా ట్రాన్స్ కూడా చూపిస్తుందా? ఓకే, సిస్. ఎస్, సిస్ ఇస్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. 6-membered రింగ్లో కూడా ఓన్లీ సిస్ చూపిస్తుంది. అంటే 3, 4, 5, 6. సో ఫస్ట్ 3 to 6 కార్బన్ ఆల్కీన్స్ ఉన్నాయి కదా, సైక్లో ఆల్కీన్స్. ఇవి ఏం చూపిస్తాయంటే ఓన్లీ సిస్ చూపిస్తాయి. నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఇన్ సైక్లోప్రోపీన్ అడిగితే ఒక్కటే చెప్పాలి సార్, 2 ఉన్నాయని చెప్పి 2 చెప్పకూడదు. కొంతమంది మీరు అసలు లేవనే చెప్పేస్తారు. ఎలా లేవని చెప్తారు? యూ హ్యావ్ టు చెక్ ఫర్ ద కండిషన్స్. రిస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంది, దాంతోపాటుగా హైడ్రోజన్ హైడ్రోజన్ ఇటు సైడ్ 2 ఒకే సైడ్లో ఉన్నాయి. సో ఆబ్వియస్గా ఇట్ ఈస్ సిస్ అని చెప్పచ్చు. ఓకే, ఇస్ దిస్ క్లియర్? KSA 90 వీడియోస్లో ఓన్లీ 30 to 35 వీడియోస్ విల్ బీ ఆఫ్ ఫస్ట్ ఇయర్. ఓకే, మనం ఫస్ట్ ఇయర్లో ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక 30 to 40 వీడియోస్, ఐ వుడ్ సే 30 to 40 వీడియోస్ ఇన్ బిట్వీన్ దట్ ఫస్ట్ ఇయర్. తర్వాత కంప్లీట్లీ 50 వీడియోస్, దట్ ఈస్
50 to 55 videos will be of second year. Okay, clear? ఓకేనా? సో ఇక్కడ మనకు సిస్ చూపిస్తుంది. కానీ ఈ 7 మెంబర్ చైన్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఇది సిస్తో పాటు దిస్ ఇస్ సిస్, ఇది ట్రాన్స్ కూడా చూపిస్తుంది. సార్ ఇక్కడ మీరు స్ట్రెయిన్ ఉంటుందన్నారు, స్ట్రెయిన్ ఉంటుందన్నారు, స్ట్రెయిన్ ఉంటుందన్నారు, స్ట్రెయిన్ ఉంటుందన్నారు, మరి ఇక్కడ ఎందుకు స్ట్రెయిన్ లేదా అంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ పెరగడం వల్ల ఇట్ క్యాన్ విత్ హోల్డ్ దట్ స్ట్రక్చర్. అంటే ఎలా చూపిస్తుందో చూడండి. ఇలా ఒక డబల్ బాండ్ ఉన్నప్పుడు ఒకవేళ ఇటు సైడ్ ఒక హైడ్రోజన్, ఇటు సైడ్ ఒక హైడ్రోజన్, ఈ స్ట్రక్చర్ని చూసారా, ఈ రింగ్ కాస్త ఇలా ఓరియంట్ అవుతుంది. హౌ విల్ ఇట్ గెట్ ఓరియంటెడ్? వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్. సో అంటే మన కార్బన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే దిస్ ఈజ్ వన్ డబల్ బాండెడ్ కార్బన్, ఇది ఒక డబల్ బాండెడ్ కార్బన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్. అంటే ఇది వంకరగా అయిపోతుంది. దీని స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. ఇది ఇప్పుడు ట్రాన్సే కదా, రెండు గ్రూప్స్ ఆపోజిట్లో పర్ఫెక్ట్ ఆపోజిట్లో ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి ట్రాన్స్ చూపిస్తాయి. సో ఫ్రమ్ 7 greater than 7 cycloalkenes, they will show both cis and trans. cis చూపిస్తాయి, అలానే ట్రాన్స్ కూడా చూపిస్తాయి. ఎందుకంటే ఇది ట్రాన్స్ కదా, రెండు హైడ్రోజన్స్ ఆపోజిట్లో ఉన్నాయి లేదా చూడండి, ఆపోజిట్. ఇది మన యాక్సిస్ కదా, సో ఇది మన యాక్సిస్ అంటే ఇక్కడ ట్రాన్స్ చూపిస్తాయి. ఓకే, సేమ్ ఇలానే 8 మెంబర్డ్ కూడా రాయొచ్చు. 8 మెంబర్డ్ చైన్ కూడా ఇలా ఒకటి సిస్ రాసి ఇలానే ఇక్కడ ఒకటి ఇంక్రీజ్ చేసి ఇలా పెట్టాను అనుకోండి, అది 8 మెంబర్డ్ అయిపోతుంది. అండర్స్టూడ్? సో సైక్లో ఆల్కీన్స్ కూడా మనకు స్ట్రక్చరల్ ఐసోమెరిజం, జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తాయి. కానీ 3 to 6 ఏమో ఓన్లీ సిస్, 7 తర్వాత మనకు సిస్ అండ్ ట్రాన్స్ చూపిస్తాయి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో మరి ఇలా సైక్లో ఆల్కేన్స్ తర్వాత లెట్స్ టేక్ సైక్లో ఆల్కేన్స్ తీసుకుందాం ఈసారి. ఓన్లీ సైక్లో ఆల్కేన్స్. సైక్లో ఆల్కేన్స్ ఏమైనా చూపిస్తాయా? షాల్ వి సీ ఇఫ్ సైక్లో ఆల్కేన్స్ విల్ షో దిస్ ఐసోమెరిజం. సో ఈ సైక్లో ఆల్కేన్స్లో కానీ మనం కానీ చూసినట్లయితే సైక్లో ఆల్కేన్స్ ఏంటి? ఫస్ట్ ద సింప్లెస్ట్ సైక్లో ఆల్కేన్ ఏంటంటే వి హ్యావ్ ఎస్ సైక్లోప్రోపేన్. సో ఇది మన సైక్లోప్రోపేన్ కదా. సో ఇఫ్ దిస్ ఈజ్ మై సైక్లోప్రోపేన్, ఓకే, సో నేనేం చేస్తానంటే సైక్లోప్రోపేన్ అంటే అన్ని కూడా sp3 హైబ్రిడైజ్డ్. ఇది sp3, ఇది sp3, ఇది sp3. ఓకే, సో ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది హైడ్రోజన్, ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది హైడ్రోజన్, లెట్స్ సే ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ ఒక క్లోరిన్ అన్నాను అనుకోండి. డూ యూ థింక్ దిస్ విల్ షో జామెట్రికల్ ఐసోమెరిజం? ఇది చూపిస్తుందా చూపించదా చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ ఇఫ్ దిస్ విల్ షో జామెట్రికల్ ఐసోమెరిజం? విల్ ద సైక్లో ఆల్కేన్, నేను బోర్డు మీద రాసింది, జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుందా చూపించదా? సో ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలి? రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉందా లేదా. సో ఇక్కడ ఏంటంటే రెస్ట్రిక్టెడ్ రొటేషన్ బికాస్ ఆఫ్ ద రింగ్. ఒక రింగ్ అనేది ఎప్పుడు ఇలా ఉంటే దీన్ని రిస్ట్రిక్టెడే కదా, దీన్ని ఎప్పుడు మనం ఇలా తిప్పలేం. సో రెస్ట్రిక్టెడ్ రొటేషన్ అంటూ ఉండదు. సో ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంటుంది. యూ కెనాట్ రొటేట్ దిస్, ఎందుకంటే అలా రొటేట్ చేస్తే మనకు బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో సైక్లో ఆల్కేన్స్లో కానీ మనం కానీ చూసినట్లయితే ఓకే, దే విల్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. వాట్ ఈస్ ఇట్? దే విల్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. ఎందుకంటే అక్కడ డబల్ బాండ్ ఉంది, ఇక్కడేమో ఒక జస్ట్ రింగ్ ఉంది. డబల్ బాండ్ బదులు ఒక రింగ్ ఉంది. సో అక్కడ ఎలాగైతే ఈ డబల్ బాండ్ అనేది రిస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉందో, ఇలా రింగ్ వల్ల రిస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంటుంది, ఇది రొటేట్ అవ్వదు. అందువల్ల ఇది మనకి ఏ ఐసోమెరిజం చూపిస్తుందో చెప్పండి. సో సేమ్ థింగ్, గెస్. సో హియర్ ఆల్సో సేమ్ సైడ్ హైడ్రోజన్స్ అంటే ఇది సిస్ అని చెప్పచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ సిస్. మరి ట్రాన్స్ చూపిస్తుందా ఇది? ఎస్, ట్రాన్స్ కూడా చూపిస్తుంది. వాట్ ఈస్ ట్రాన్స్ హియర్? సేమ్ థింగ్, హైడ్రోజన్
హైడ్రోజన్, క్లోరిన్, క్లోరిన్. ఇదేంటిది? ట్రాన్స్. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ కాంపౌండ్? దిస్ ఇస్ ఏ ట్రాన్స్ కాంపౌండ్. సో ట్రాన్స్ అని ఎలా డిసైడ్ చేశాను? సో ఈ గ్రూప్. ఓకే, మరి ఇది చెప్పండి. దెన్ హౌ అబౌట్ దిస్ వన్? ఈ స్ట్రక్చర్ చెప్పండి. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ ఫర్ దిస్. మరి ఈ స్ట్రక్చర్ చూపిస్తుందా? మరి ఇది చూపిస్తుందా జామెట్రికల్ ఐసోమెరిజం? విల్ దిస్ షో జామెట్రికల్ ఐసోమెరిజం? ఒకవేళ చూపిస్తే దీన్ని నేను సిస్ అని పిలవాలా లేదంటే ట్రాన్స్ అని పిలవాలా? చెప్పండి. ఇక్కడ సేమ్ హైడ్రోజన్ ఉంది, సో ఇక్కడ కూడా హైడ్రోజన్ ఉంది కదా. సో ఇది సిస్ అని చెప్పచ్చా? ఇది సిస్ అని చెప్పచ్చా? హౌ మెనీ ఆఫ్ యూ విల్ అగ్రీ విత్ మీ ఇట్ ఇస్ సిస్? ఎంతమంది అగ్రీ చేస్తారు ఇది సిస్ అని? ఇస్ దిస్ సిస్? ఇట్ విల్ బి అబ్సల్యూట్లీ రాంగ్. ఇలా చేశారనుకోండి ఇది తప్పు అవుతుంది. ఎందుకు సిస్ కాదు? మన సెకండ్ కండిషన్ ఏంటి? రెస్ట్రిక్టెడ్ రొటేషన్తో పాటు ఈ కార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్బన్స్ మీద మనకు సేమ్ గ్రూప్స్ ఉండకూడదు. ఇక్కడ మనకు సేమ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, సో దేర్ ఆర్ సేమ్ గ్రూప్స్, హెన్స్ నో సిస్ అండ్ ట్రాన్స్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. ఓకే, ఎందుకంటే సేమ్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. సో వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ సేమ్ గ్రూప్స్. ఓకే, క్లియర్? సో అలానే 4 మెంబర్డ్ రింగ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, యూ కెన్ టేక్ ద 4 మెంబర్డ్ రింగ్ ఆల్సో లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ హైడ్రోజన్, క్లోరిన్, హైడ్రోజన్, క్లోరిన్ ఇలా తీసుకోవచ్చు. ఈ కార్బన్కి కాదు, పక్క కార్బన్ కూడా తీసుకోవచ్చు. మీకు నచ్చిన కార్బన్కి తీసుకోవచ్చు. ఏదో ఒక 2 కార్బన్స్ మీద తీసుకోవచ్చు. ఒకవేళ ఇది 5 మెంబర్డ్ రింగ్ అనుకోండి. ఓకే, సో ఇక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే గ్రూప్ ఉంది, ఇక్కడ బి ఉంది అనుకోండి, ఇక్కడ బి ఉంది అనుకోండి, ఇక్కడ వచ్చి ఒక సి అనే గ్రూప్ ఉంది అనుకోండి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఏ బి బి, ఈ గ్రూప్స్ అన్నిట్లో కూడా మరి ఇది చూడండి. సో మీకు నచ్చిన కార్బన్స్ ఏ కార్బన్తో అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒకవేళ ఏబి, ఇక్కడ బీసీ. సో ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ సిస్, వాట్ ఈస్ ట్రాన్స్? సో ఇది చూసినట్లయితే ఒకటేంటంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్, రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంది, ఇది ఒక రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంది. దాంతో పాటుగా మనకి ఇది 2 సేమ్ సైడ్ ఉన్నాయి. సో సేమ్ సైడ్ అంటే ఇదేంటిది? సిస్. ఇంకోటి ఏంటంటే ఈ కార్బన్లో సేమ్ గ్రూప్స్ అయితే లేవు. సో హెన్స్ ఇట్ ఇస్ సిస్. మరి ఇది, సో ఇది చూసినట్లయితే మనకి ఇక్కడ 2 బి ఆపోజిట్లో ఉన్నాయి, బి అండ్ బి ఆపోజిట్. అందువల్ల ఇదేంటిది? I will write this as trans. మరి అలానే ఇది, సో బి ఆపోజిట్, సో ఇది కూడా ట్రాన్స్. మరి ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ సిస్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో ఇక్కడ ఈ కార్బన్, ఇక్కడ ఈ కార్బన్ తీసుకున్నాం, ఇక్కడ ఈ కార్బన్, ఈ కార్బన్. ఎనీ 2 కార్బన్ సైక్లో ఆల్కేన్స్లో మీరు తీసుకొని అది సిస్ ఆర్ ట్రాన్స్ అనే దాని గురించి మీరు చెప్పచ్చు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఇట్స్ ఓకే నోవెల్, ఇట్స్ ఓకే. సో ఒక స్పెషల్ కేస్ గురించి మాట్లాడదాం. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ చైర్ ఫార్మ్ ఇన్ సైక్లోహెక్సేన్? చైర్ ఫార్మ్ ఇన్ సైక్లోహెక్సేన్. సో చైర్ ఫామ్ అంటే ఏంటో తెలుసా సైక్లోహెక్సేన్లో? తెలుసు కదా. సో కెన్ ఐ సే దిస్ ఈస్ ద చైర్ ఫామ్? ఇది చైర్ ఫామ్ అని చెప్పచ్చా నేను? దిస్ ఈస్ ద చైర్ ఫామ్ ఆఫ్ సైక్లోహెక్సేన్ అని చెప్పచ్చా? ఎస్. సో దిస్ ఈస్ ఎ చైర్ ఫామ్. ఆర్ యూ sure if this is a chair form?
ఇలా అయినా రాయొచ్చు, లేదంటే ఇలా అయినా రాయొచ్చు. ఇలా అయినా రాయొచ్చు. ఓకే, దిస్ బోత్ ఆర్ ద చైర్ ఫార్మ్ ఆఫ్ సైక్లోహెక్సేన్. అంతే కదా. సో ఇప్పుడు వీటిలో మనకి ఏంటంటే 2 రకాల బాండ్స్ ఉంటాయి. ఎన్ని రకాల బాండ్స్ ఉంటాయి? ఐ విల్ జస్ట్ రిమూవ్ దిస్. సో దిస్ ఇస్ ఎ చైర్ ఫార్మ్. సో దీంట్లో మనకు 2 రకాల బాండ్స్ ఉంటాయి. ఒకటేంటంటే వన్ కైండ్ ఆఫ్ బాండ్స్ ఆర్ నోన్ యాజ్ axial bonds and equatorial bonds. Equatorial bonds. I use a different color. Equatorial bonds. Okay. So ఇప్పుడు మీరు కానీ గమనించినట్లయితే axial, if you are noticing this vertical bonds. So here I'll take the green one only. This one, this bond, this bond, this bond, ఈ బాండ్ ఇక్కడ అండ్ ఇక్కడ, ఇలా ఈ గ్రీన్ కలర్లో కనిపించేవన్నీ కూడా యాక్సియల్ బాండ్స్ అని పిలుస్తాం. ఏ బాండ్స్? ఐ విల్ రిప్రజెంట్ ఇట్ యాజ్ ఏ axial, 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 axial. సో దీని కూడా axial, ఇది కూడా axial bond. ఓకే, వీటిలన్నిటిని ఏమని పిలుస్తాం? యాక్సియల్ బాండ్స్ అని మనం పిలుస్తాం. ఓకే, సో అంటే ఒక విషయం చెప్పండి నాకు. ఓకే, సో ఇవి మన కార్బన్స్. కార్బన్ 1, 2, 3, 4, 5 and 6. ఇవి మన 6 కార్బన్స్, ఇవి మన యాక్సియల్ బాండ్స్. ఓకే, నాకు ఒక చిన్న క్వశ్చన్ చెప్పండి. ఓకే, సో ఒకవేళ నేను దీన్ని నంబరింగ్ చేశాను అనుకోండి. సో లెట్స్ సే ఐఎమ్ నంబరింగ్ ఆల్ దిస్ యాజ్, ఇది కార్బన్ 1 అన్నాను, 2 కార్బన్, 3, 4, 5 and this is my, let me not number like this. First let me put the equatorial, తర్వాత నంబర్ చేస్తాను. ఓకే, సో ఈక్వటోరియల్ బాండ్ స్పెసిఫై చేస్తాను. సో ఈక్వటోరియల్ అంటే, సో హియర్ యూ సీ దిస్ ఈజ్ 1 ఈక్వటోరియల్ బాండ్. ఓకే, అండ్ అలానే ఇక్కడ ఒక ఈక్వటోరియల్ బాండ్. ఓకే, అండ్ హియర్ ఈజ్ 1 ఈక్వటోరియల్ బాండ్. దిస్ ఈజ్ 1 ఈక్వటోరియల్ బాండ్. ఇది ఒక ఈక్వటోరియల్ బాండ్ అండ్ హియర్ ఇస్ ద అదర్ ఈక్వటోరియల్ బాండ్. ఓకే, కరెక్ట్. సో మనం నార్మల్గా సైక్లోహెక్సేన్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో దీన్నే ఇలా రిప్రజెంట్ చేశాను అంతే. సో దీంట్లో మనకు ప్రతి కార్బన్ ఇక్కడ ఉంటుంది చూసారా, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక కార్బన్ ఉంటుంది చూసారా. సో ఇక్కడ ఉండే ఒక గ్రూప్ ఏమో యాక్సియల్ ఉంటుంది, ఇంకొకటేమో ఈక్వటోరియల్ ఉంటుంది. ఇంకొక గ్రూప్ ఏముంటుంది? ఈక్వటోరియల్. అంటే ప్రతి ఒక్క కార్బన్ మీద ఒక ఈక్వటోరియల్, ఒక యాక్సియల్, ఒక ఈక్వటోరియల్, యాక్సియల్ ఇలా ఉంటాయి అన్నీ కూడా. దీన్ని నేను ఇలా రిప్రజెంట్ చేశాను. ఓకే, సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది మనకు జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుంది. ఇట్ విల్ షో జామెట్రికల్ ఐసోమెరిజం, మనకు తెలుసు. ఇట్ విల్ షో జామెట్రికల్ ఐసోమెరిజం, మనకి ఇది ఆల్రెడీ తెలుసు. సో వీ హ్యావ్ సీన్ నా. సో మనకు ఆల్కేన్స్ చూపిస్తాయి అన్నాం. సో ఇక్కడ అంటే ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కన్ఫ్యూజన్. సో ఓకే, సో ఇక్కడ కానీ జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తాయి అంటే ఎలా చెప్పాం మనం ఇక్కడ. సో ఇటువంటి 2 గ్రూప్స్ తీసుకుంటే ఇక్కడ ఒకటి ఏ అన్నాను అనుకోండి, ఇక్కడ బి అన్నాను అనుకోండి. మీరు ఇమీడియట్గా ఇప్పుడు దీన్ని ఏమని చెప్తారు? సార్ ఇది రిస్ట్రిక్టెడ్, ఇక్కడ ఈ కార్బన్స్ 2 రిస్ట్రిక్టెడ్. సో ఇక్కడ దెర్ ఈస్ రిస్ట్రిక్టెడ్ రొటేషన్. ఈ కార్బన్స్ రెండింటిని మనం రొటేట్ చేయలేం ఎందుకంటే ఇక్కడ బాండ్ ఉంది. సో అట్ ద సేమ్ టైం ఏ ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి ఇది ట్రాన్స్ అని చెప్పి మీరు చెప్తారు. కరెక్ట్. ఇప్పుడు ఈ పక్కన ఉన్న కార్బన్స్ నేను తీసుకుంటే ఓకే, సో ఇప్పుడు ఇలా రిప్రజెంటేషన్ చేసిన తర్వాత
నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే, సో ఇప్పుడు నంబరింగ్ చేస్తాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కార్బన్ అన్నాను అనుకోండి. ఫస్ట్ కార్బన్, హియర్ ఇస్ ద సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, మరి ఇక్కడేమో సిక్స్త్ కార్బన్. ఓకే, మీకు ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా? ఇస్ దర్ ఎనీ డౌట్ టిల్ హియర్? మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రెండు కార్బన్స్ తీసుకున్నాను. నేను ఏం తీసుకున్నాను? ఐఎమ్ టేకింగ్ 1, 2 పొజిషన్స్. ఏ పొజిషన్ తీసుకున్నాను ఇక్కడ? 1, 2 పొజిషన్స్. సో ఈ 1, 2 పొజిషన్ తీసుకున్నాను కదా, దట్ ఈస్ 1 and 2. సో ఈ 1, 2 పొజిషన్లో ఐ వాంట్ టు నో, ఈ రెండు యాక్సియల్ బాండ్స్ ఉన్నాయి కదా, ఐ వాంట్ టు నో యాక్సియల్ యాక్సియల్ ఈ రెండు బాండ్స్ ఏ కాన్ఫిగరేషన్లో ఉన్నాయి? సిస్లో ఉన్నాయా లేదంటే ట్రాన్స్లో ఉన్నాయా? కెన్ యూ టెల్ మీ దిస్? ఇది ఒక్కటి కానీ మీరు ఆన్సర్ చేశారంటే ఇది మీకు అర్థమైనట్టే లెక్క. నేను చెప్పకముందే మీకు అర్థమైనట్టే లెక్క. ఇప్పుడు 1, 2 కార్బన్స్ తీసుకున్నాను. ఈ 1, 2 కార్బన్స్ అంటే ఇక్కడ రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను 1, 2 కాదు 1, 3 ఏదైనా తీసుకోవచ్చు మీరు, జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తాయి కాబట్టి. సో ఇప్పుడు ఈ 1, 2 కార్బన్స్లో రెండు యాక్సియల్ బాండ్స్ ఇక్కడ ఒకటి ఉన్నాయి. ఈ రెండు ఏ కాన్ఫిగరేషన్ చూపిస్తున్నాయి? సిస్ కాన్ఫిగరేషన్ చూపిస్తున్నాయా లేదంటే ట్రాన్స్ కాన్ఫిగరేషన్ చూపిస్తున్నాయా? థింక్, ఆలోచించండి. ఇది చెప్పగలిగితే మీరు ఇవి రెండు కూడా చెప్పగలుగుతారు. ఇది చెప్పగలిగారు అనుకోండి, మీరు ఇమ్మీడియట్గా ఈక్వటోరియల్ కూడా చెప్పేస్తారు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దాట్ ఇది మన బాండ్. ఓకే, ఒకటి కిందికి ఉంది, ఒకటేమో పైకి ఉంది. అంటే లిటరలీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆపోజిట్ టు వన్ అనదర్, రైట్? సో ఈ రెండు ఆపోజిట్ అంటే యాక్సియల్. వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ హియర్? కెన్ ఐ సే దిస్ ఇస్ ట్రాన్స్? ఇది ట్రాన్స్ అన్నప్పుడు ఇంకొక గ్రూప్ కంపల్సరీ, ఒకటి ట్రాన్స్ అన్నప్పుడు ఇంకొకటి కంపల్సరీ మనకు ట్రాన్సే అవ్వాలి కదా. అబ్సల్యూట్లీ. హాయ్ నగేష్, గుడ్ ఈవినింగ్ నగేష్. సో ఇది కూడా ట్రాన్స్ అవుతుంది. ఓకే, మరి హౌ అబౌట్ దిస్ యాక్సియల్ అండ్ ఈక్వటోరియల్? ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ కంపారిజన్ యాక్సియల్ బాండ్స్తోనే కంపేర్ చేయండి, ఈజీ అయిపోతుంది. ఇఫ్ యూ డూ ఫర్ యాక్సియల్ కంపారిజన్ ఇట్ ఈస్ మోర్ ఈజీ. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ రెండు ట్రాన్స్ అంటే మీరు బిలీవ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటేమో ఇలా ఉంది, ఒకటి ఇలా ఉంది. కానీ ఇది చూసారనుకోండి, ఇది ట్రాన్స్ అంటే కంపల్సరీ ఇంకొక గ్రూప్ కూడా కంపల్సరీ ట్రాన్స్ అవ్వాలి అని ఒక కన్క్లూషన్కి అయితే మీరు వస్తారు. సో ఇప్పుడు అదే కనుక నేను కానీ ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ఈక్వటోరియల్ అండ్ యాక్సియల్, ఇక్కడ ఒక ఈక్వటోరియల్, ఇక్కడ యాక్సియల్ తీసుకుంటే ఇవి రెండు ఎలా ఉన్నాయంటారు? సేమ్ ప్లేన్లో ఉంటాయి. బోత్ ఆఫ్ దిస్ ఆర్ ఆన్ ద సేమ్ ప్లేన్. అర్థమైందా? ఈ రెండు సేమ్ ప్లేన్లో ఉంటాయి. సో దిస్ ఇస్ సిస్. అలానే ఇక్కడున్న యాక్సియల్ అండ్ ఇక్కడున్న ఈక్వటోరియల్, ఇవి రెండు చూసినట్లయితే బోత్ ఆఫ్ దిస్ ఆర్ ఆల్సో ఆన్ ద సేమ్ ప్లేన్. ఇది కూడా సిస్, సేమ్ సైడ్ ఉంటాయి. అందుకనే మీరు ఎప్పుడు కూడా స్టార్ట్ చేసేది దేంతో స్టార్ట్ చేస్తారంటే స్టార్ట్ విత్ దిస్ యాక్సియల్. యాక్సియల్ చూస్తే మీకు అన్నీ ఒకటి పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి క్లియర్గా ఉంటాయి. సో మనకు ప్రాపర్ క్లారిటీ వచ్చేస్తుంది. సో 1, 2 పొజిషన్లో మనం కానీ కార్బన్స్ తీసుకున్నట్లయితే ఈ యాక్సియల్ ఆర్ ఇన్ ద ట్రాన్స్ కాన్ఫిగరేషన్, ఈక్వటోరియల్ ఆర్ ఇన్ ద ట్రాన్స్ కాన్ఫిగరేషన్. సో ఈ ఈక్వటోరియల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో అవి ట్రాన్స్లో ఉంటాయి, అంటే ఆపోజిట్గా ఉంటాయని దాని అర్థం. మరి ఇక్కడున్న యాక్సియల్, ఇక్కడున్న ఈక్వటోరియల్ సేమ్ ఇలా ఉంటాయి. మరి ఈ ఈక్వటోరియల్, ఈ యాక్సియల్ ఇలా ఉంటాయి, సేమ్ సైడ్. ఇస్ దిస్ క్లియర్? మరి ఇలానే ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు సే ఫర్ 1, 3 పొజిషన్, మరి ఈ రెండు పొజిషన్స్ చూడండి. దిస్ ఇస్ ఫర్ 1. ఇప్పుడు 1, 3 పొజిషన్ చూడండి. 1, 3 పొజిషన్కి ఎలా మరి? చెక్. సో మళ్ళీ ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తారు? యాక్సియల్తోనే స్టార్ట్ చేయండి. సో చెక్ ద యాక్సియల్ బాండ్స్. ఇది మీరే చెప్పాలి నాకు. యాక్సియల్ ఇది ఫస్ట్ వన్, ఇది థర్డ్. ఈ రెండు యాక్సియల్స్ సిస్సా లేదంటే ట్రాన్సా? హాయ్ సంధ్య, గుడ్ ఈవినింగ్ సంధ్య. ఇవి రెండు సిస్సా ట్రాన్సా చెప్పండి. కెన్ యూ టెల్ మీ ఇఫ్ దిస్ ఇస్ సిస్ ఆర్ ట్రాన్స్? 1, 3 గురించి అడుగుతున్నాను.
మీరు 1 3 చెప్పగలిగితే ఓకే, మీరు కానీ 1 3 చెప్పగలిగితే ఓకే, సో దట్ మీన్స్ ఓకే ఇక్కడ ఏ అన్నాను అనుకోండి, ఇక్కడ ఏ అన్నాను అనుకోండి, ఇక్కడ బి అన్నాను అనుకోండి, ఇక్కడ బి అన్న అంటే ఇది సిస్, అంతే కదా. ఓకే, సో మరి ఇక్కడ 1A ఏది సిస్ అంటారా? అబ్సల్యూట్లీ ప్రియా, అబ్సల్యూట్లీ ప్రియా రమ్య, యు గైస్ ఆర్ అబ్సల్యూట్లీ రైట్. అది సిస్, ఎందుకంటే ఇక్కడ పైకే ఉంది, ఇక్కడ పైకే ఉంది. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్. సో ఇది సిస్. దెన్ హౌ అబౌట్ ఈ? ఇవి రెండు పైకి ఉన్నాయనంటే మిగతా రెండు కిందికి ఉండాలి కదా. సో కంపల్సరీ ఈక్వటోరియల్స్ రెండు కూడా కిందకు ఉండాల్సిందే. సో ఈక్వటోరియల్ అండ్ ఈక్వటోరియల్ ఆర్ ఆల్సో సేమ్ సైడ్. ఇది కూడా సిస్సే ఉంటుంది. అర్థమైందా? సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ దెన్ హౌ అబౌట్ యాక్సియల్ అండ్ ఈక్వటోరియల్? సో యాక్సియల్ ఒక సైడ్ ఉంటుంది, ఈక్వటోరియల్ సేమ్ సైడ్ ఉంటుందా, డిఫరెంట్ సైడ్ ఉంటుందా? ఈ రెండు కూడా సిస్, ఇది రెండు సేమ్ సైడ్ అన్నాం మనం, సారీ ఇవి రెండు సేమ్ సైడ్. అలానే ఈక్వటోరియల్ కూడా సేమ్. సో ఈ రెండింటిని సిస్ అని డిక్లేర్ చేస్తాం. మరి ఈ ఈక్వటోరియల్ ఈ యాక్సియల్ ఏమవుతాయి? కంపల్సరీ ట్రాన్స్ అవుతాయా? ఎందుకంటే డిఫరెంట్ యాక్సియల్ ఈక్వటోరియల్ ట్రాన్స్. అలానే ఇక్కడున్న యాక్సియల్ ఈక్వటోరియల్ ట్రాన్స్. మరి ఈ ఈక్వటోరియల్ ఈ యాక్సియల్ అది కూడా ట్రాన్సే అవుతుంది. అర్థమైందా? ఎస్, అబ్సల్యూట్లీ రైట్, అబ్సల్యూట్లీ రైట్. ఓకే, సో 1 2 1 3 మరి 1 4 పొజిషన్ చూడండి. సో ఈ పొజిషన్ని దీంతో కంపేర్ చేయండి. సో వీ హ్యావ్ సీన్ 1 2 3 4. ఇది కూడా 2 పొజిషనే, ఇది కూడా 3 పొజిషనే. 2 డాష్ అన్న ఇది 2 పొజిషనే, ఇది 3 డాష్. సో మనం ఆల్రెడీ అన్ని పొజిషన్స్ చూద్దాం. సో ఇప్పుడు ఈ 1 4 పొజిషన్ కంపేర్ చేయండి. సో ఈ 1 4 పొజిషన్ మీరు కానీ కంపేర్ చేసినట్లయితే క్యాన్ ఐ సే దట్ 1 4 అండ్ 1 2 పొజిషన్స్ ఆర్ వెరీ మచ్ సిమిలర్? సో 1 4 పొజిషన్ కూడా చూడండి. సో విచ్ వన్ యూఆర్ టాకింగ్ అబౌట్? 1 4 పొజిషన్ చూడండి. ఇది మీకు అబ్సల్యూట్లీ ఇట్ విల్ బీ సిమిలర్ టు దట్ ఆఫ్ 1 2 పొజిషన్. సో ఇక్కడ యాక్సియల్ యాక్సియల్ వాట్ ఈస్ ఇట్? ట్రాన్స్. ఇది పైకుంది, ఇది కిందకుంది. సో అంటే సో యాక్సియల్ యాక్సియల్, అలానే ఇవి రెండు పైకి, ఒకటి పైకి ఒకటి, ఒకటి కిందికి ఒకటి ఆపోజిట్లో ఉన్నాయనంటే ఈక్వటోరియల్ బాండ్స్ కంపల్సరీ ట్రాన్స్లో ఉంటాయా? అబ్సల్యూట్లీ. సో ఈక్వటోరియల్ ఈక్వటోరియల్ కూడా ఏ పొజిషన్లో ఉన్నాయి? ట్రాన్స్లో ఉన్నాయి. మరి ఇది కాకుండా హౌ అబౌట్ దిస్? ఒక యాక్సియల్ ఒక ఈక్వటోరియల్ తీసుకుంటే, సో ఈ 1 పొజిషన్లో ఒక యాక్సియల్ ఒక ఈక్వటోరియల్ తీసుకుంటే ఈ రెండు ఒకటే వస్తాయి, సేమ్ సైడ్ ఉంటాయి, రెండు కూడా సేమ్ సైడ్ ఉంటాయి. సో దిస్ 2 అండ్ ఈక్వటోరియల్ యాక్సియల్ బోత్ ఆఫ్ దిస్ ఆర్ సిస్. అండర్స్టూడ్? అర్థమైందా? ఎస్. సో అంటే ఈ రెండు సిమిలర్గా ఉంటాయి. సో బోత్ ఆఫ్ దిస్ ఆర్ సిమిలర్. ఓకే, ఇది మీకు తెలియాలి కాబట్టి ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ దిస్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనము సింగిల్ డబుల్ బాండ్ చూసాం. ఓకే, సింగిల్ డబుల్ బాండ్ ఉంటే ఇలా అని మనం చెప్పగలిగాం. ఓకే, ఒకవేళ డైన్స్ తీసుకుంటే, డైన్స్లో మనకు 3 రకాలు ఉన్నాయి. డైన్స్లో 3 రకాలు. ఒకటేంటి? క్యుములేటివ్ డైన్స్ అని ఒకటి పిలుస్తాం. అండ్ ఇంకొక రకం ఏంటంటే కాంజుగేటెడ్ డైన్స్ అని ఇంకోటి పిలుస్తాం. అలానే ద అదర్ వన్ ఇస్ ఐసోలేటెడ్ డైన్స్. సో ఇక్కడ 2 2 ఉంటాయి. సో 2 2 ఉంటే ఎలా రాస్తాము కాన్ఫిగరేషన్? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, మీరే చెప్పాలి నాకు. సో ఫస్ట్ థింగ్ నేను ఒక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టాక్ అబౌట్ కాంజుగేటెడ్ అండ్ ఐసోలేటెడ్ ఫస్ట్, తర్వాత క్యుములేటివ్ డైన్స్కి వద్దాం. సో కాంజుగేటెడ్ అని ఐసోలేటెడ్ అయినా కూడా ఇవి రెండు సిమిలర్గానే చూపిస్తాయి. ఓకే,
సో నేను ఇప్పుడు నాకు ఇది చెప్పండి, టెల్ మీ ఇఫ్ దిస్ ఈస్ ఏ కాంజుగేటెడ్ డైన్ ఆర్ ఐసోలేటెడ్ డైన్. ఇది కాంజుగేటెడ్ ఐసోలేటెడా? వాట్ ఈస్ దిస్, కాంజుగేటెడ్ ఆర్ ఐసోలేటెడ్? కాంజుగేటెడ్ అని చెప్పచ్చా? చూడండి, ఇక్కడ ఒక కార్బన్, ఒక కార్బన్, ఒక కార్బన్, ఇంకొక కార్బన్. ఇది ఒక కాంజుగేటెడ్ డైన్, అంతే కదా? యు ఆర్ రైట్. ఎస్, దిస్ ఇస్ ఏ కాంజుగేటెడ్ డైన్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఒక క్లోరిన్ గ్రూప్ ఇంక్లూడ్ చేశాను, ఇక్కడ ఒక హైడ్రోజన్ గ్రూప్ ఇంక్లూడ్ చేశాను, అండ్ దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఇంకొకటి ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇంక్లూడ్ చేశాను. ఓకే, అండ్ ఐ హ్యావ్ పుట్ వన్ మోర్ హైడ్రోజన్ హియర్. ఓకే, అండ్ ఆపోజిట్ టు దిస్ ఇంకొక హైడ్రోజన్ ఇంక్లూడ్ చేశాను, అండ్ ఇక్కడేమో ఒక క్లోరిన్ గ్రూప్ ఇంక్లూడ్ చేశాను. సో ఒకటేంటంటే ఇక్కడ మనకు ఇక్కడ జామెట్రికల్ ఐసోమెరిజం పాసిబుల్, ఇక్కడ కూడా జామెట్రికల్ ఐసోమెరిజం పాసిబుల్. ఎస్, అబ్సల్యూట్లీ దిస్ ఇస్ కాంజుగేటెడ్. సో ఈ జామెట్రికల్ ఐసోమెరిజం ప్రకారం ఇక్కడ చూసినట్లయితే సేమ్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుంది, ఇది దీన్ని ట్రాన్స్ అని చెప్తాను. ఓకే, మరి అలా ఈ గ్రూప్ని ఏమని చెప్పచ్చు, రెస్ట్రిక్టెడ్ రొటేషన్. దీంతో పాటుగా ఈ కార్బన్ మీద ఉండే గ్రూప్ ఇది, ఈ రెండు డిఫరెంట్. ఈ కార్బన్ మీద ఉండే గ్రూప్ ఇది హోల్ గ్రూప్, ఈ గ్రూప్, సో రెండు డిఫరెంట్. సో ఇది కూడా జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుంది, ఇది కూడా ట్రాన్స్ అని చెప్పచ్చు. అవునా, ట్రాన్స్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, నేను నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే, ఇప్పుడు చూడండి, ఓకే, సో ఇక్కడ ఒక క్లోరిన్, హైడ్రోజన్, 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 క్లోరిన్, hydrogen, hydrogen, sorry, chlorine, hydrogen, మరి ఇక్కడ hydrogen, hydrogen, chlorine, double bond, ఇక్కడ hydrogen, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ క్లోరిన్, అండ్ ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ క్లోరిన్, ఇక్కడ హైడ్రోజన్. సో ఒకటేంటంటే ఈ కాంపౌండ్, ఈ కాంపౌండ్, ఈ కాంపౌండ్, ఈ కాంపౌండ్, ఇక్కడ కనిపించే 4 కాంపౌండ్స్ కూడా 3 కూడా డైన్సే. వీటి యొక్క మాలిక్యులర్ ఫార్ములాస్ కూడా సేమ్. సో వీటి స్ట్రక్చర్లో ఎటువంటి మార్పు లేదు. ఈ కార్బన్ ఎలా అయితే ఒక క్లోరిన్ హైడ్రోజన్ క్లోరిన్తో బాండ్ అయింది, డబుల్ బాండ్తో బాండ్ అయింది, ఇక్కడ కూడా హైడ్రోజన్ క్లోరిన్ డబుల్ బాండ్, హైడ్రోజన్ క్లోరిన్ డబుల్ బాండ్, హైడ్రోజన్ క్లోరిన్ డబుల్ బాండ్, అంటే బాండింగ్లో కూడా ఎక్కడ తేడా లేదు. ఓకే, మరి ఈ స్ట్రక్చర్ తీసుకోండి, ఈ స్ట్రక్చర్ తీసుకుంటే, ఓకే, సారీ, ఐ హ్యావ్ టు మెన్షన్ హియర్ వన్ మోర్ హైడ్రోజన్, రైట్. సో ఈ స్ట్రక్చర్ తీసుకుంటే ఇది ఐసోమెరిజం చూపిస్తుంది. సో దీన్ని నేను ట్రాన్స్ అని చెప్తాను. ఓకే, మరి ఇక్కడ చూస్తే ఇది సిస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో ఒక చోట ట్రాన్స్ ఉంచితే ఇక్కడ ట్రాన్స్ సిస్, ఇక్కడ ట్రాన్స్ సిస్గా మారింది. ఓకే, సో ఇక్కడ కాన్ఫిగరేషన్ సేమ్ ఉంచినాను అనుకోండి, ఇక్కడ సేమ్ ఉంచితే ఇక్కడ ట్రాన్స్ అయినా రావచ్చు, సిస్ అయినా రావచ్చు ఇలా. సో ఇది సేమ్ ఉంచాను, ఇది సేమ్ ఉంచాను, సో ఇక్కడ ట్రాన్స్ సిస్ ఇలా రావచ్చు. ఓకే, సో ఒకటేంటంటే దీన్ని ఇలానే ఉంచితే ఇక్కడ 2 కాన్ఫిగరేషన్స్కి పాసిబుల్, ట్రాన్స్ సిస్. అంటే ఇక్కడ ట్రాన్స్ ఉంచినప్పుడు మనకు 2 జామెట్రికల్ ఐసోమెరిజం పాసిబుల్, ఒకటి ఇది, ఒకటి ఇది. ఈసారి దీన్ని వచ్చి ట్రాన్స్గా రాశాను అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈసారి దీన్ని సిస్గా రాస్తే ఇక్కడ హైడ్రోజన్ హైడ్రోజన్ సేమ్ సైడ్, ఇది సిస్ అవుతుంది, మరి ఇక్కడ ట్రాన్స్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ చూడండి, సో ఇక్కడ కూడా చూసినట్లయితే ఇదేమో ఏమవుతుంది, ఇది సిస్ అవుతుంది, అండ్ ఇది కూడా సిస్ అవుతుంది. అంతేనా? ఇస్ దిస్ రైట్? కరెక్ట్. సో ఇక్కడ మనకు ఓరియంటేషన్స్ దీంట్లో వేరు, దీంట్లో వేరు, దీంట్లో వేరు, దీంట్లో వేరు. గమనించారా?
సో మనకి ఇక్కడ వచ్చే కాంబినేషన్స్ చూడండి, ట్రాన్స్ ట్రాన్స్. దీంట్లో ఒక చిన్న తప్పు ఉంది. ఆ తప్పును కనుక మీరు కానీ వెతికి చెప్పగలిగితే నేను రాసేలోపు దట్ విల్ బి సీరియస్లీ ఆసమ్. ఈ 4 స్ట్రక్చర్స్లో ఒక చిన్న తప్పు ఉంది. ఆ తప్పు ఏంటో మీరు చెప్పాలి నాకు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఒక ట్రాన్స్ ఇది ఒక స్ట్రక్చర్ పాసిబుల్. సో 1 జామెట్రికల్ ఐసోమర్. అలానే ద సెకండ్ వన్ విల్ బి ట్రాన్స్ సిస్, ఇది పాసిబుల్. థర్డ్ వన్ వచ్చి సిస్ ట్రాన్స్, ఇది పాసిబుల్. మరి అలానే ఫోర్త్ వన్ తీసుకుంటే సిస్ అండ్ సిస్. సో ఇది ఒక ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ద ఫోర్త్ వన్. అంటే కెన్ ఐ సే ఈ పర్టికులర్ స్ట్రక్చర్కి టోటల్ 4 జామెట్రికల్ ఐసోమర్స్ ఉంటాయని నేను చెప్పచ్చా? కెన్ ఐ సే దెర్ ఆర్ 4 జామెట్రికల్ ఐసోమర్స్? Can I say there are 4 geometrical isomers or not? My question is, ఈ కాంజుగేటెడ్ ఐసోలేటెడ్ డైన్స్లో ఇలా తీసుకున్నప్పుడు, ఇక్కడ మనకు ఈ పర్టికులర్ కాంపౌండ్ని తీసుకున్నప్పుడు 4 జామెట్రికల్ ఐసోమెరిజమ్స్ ఉంటాయి అని నేను చెప్పచ్చా? సార్ ఎస్ చెప్పచ్చు, నో చెప్పకూడదు. నేనేం చెప్తున్నానంటే నా ఆన్సర్ ఏంటంటే నో. ఎందుకంటే ఒక్కసారి ఈ 2 స్ట్రక్చర్స్ మీరు గమనించండి. ఈ 2 స్ట్రక్చర్స్ని కానీ మీరు గమనించినట్లయితే, ఈ స్ట్రక్చర్ని గమనించినట్లయితే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లిటరలీ సేమ్ స్ట్రక్చర్స్. గమనించండి, ఈ బోత్ ఆఫ్ దిస్ ఆర్ సేమ్ స్ట్రక్చర్స్. సో బోత్ ఆఫ్ దిస్ ఆర్ సేమ్. గమనించండి. సో ఎప్పుడైనా సరే ఇటువంటి సిమెట్రికల్, ఓకే, సో దిస్ ఇస్ వాట్ symmetrical conjugated or symmetrical isolated dienes. ఓకే, సో ఈ కేసులో ఇక్కడ నేను రాసింది సిమెట్రికల్. సో సిమెట్రికల్ కేసులో ఇక్కడ ఏం జరుగుతుందంటే 4 ఉండవు. ఓకే, ఇక్కడ ఇలా మీరు అనుకున్నట్టు 4 అయితే ఉండవు. మరి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఎందుకంటే ఈ 2 సేమ్ కనుక. ఒకవేళ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ హైడ్రోజన్ ఇక్కడ క్లోరిన్ తీసుకున్నాం కదా, ఒకవేళ ఇక్కడ క్లోరిన్ తీసుకొని ఇక్కడ బ్రోమిన్ తీసుకున్నాను అనుకోండి, ఈసారి ఏం చేస్తున్నాను, సేమ్ స్ట్రక్చర్, ఈసారి ఇక్కడ క్లోరిన్, ఇక్కడ బ్రోమిన్, ఇక్కడ హైడ్రోజన్, ఓకే, అండ్ ఇక్కడ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్. సో ఈ పర్టికులర్ కేసులో 2 డిఫరెంట్ గ్రూప్స్ అనుకోండి ఇక్కడ. ఓకే, అంటే దిస్ ఇస్ వాట్ అన్సిమెట్రికల్. ఓకే, ఈ అన్సిమెట్రికల్ కేసులో మీరు కానీ చూసినట్లయితే హియర్ యూ విల్ గెట్ 4 జామెట్రికల్ ఐసోమర్స్. ట్రై చేయండి. ఓకే, ట్రై దిస్ అట్ హోమ్. దిస్ విల్ బీ యువర్ హోంవర్క్. సో దీనికి ఎందుకు 4 వస్తాయి? ఒక్కొక్కటి కాంబినేషన్ ట్రై చేయండి. ఇక్కడ అనుకున్నట్లు మీకు 2-3 సేమ్ అయింది కదా, ఈ కేసులో మాత్రం సేమ్ అవ్వదు. ఇట్ విల్ బి ఎ డిఫరెంట్ వన్. చూడండి కావాలంటే దిస్ విల్ బి డిఫరెంట్. మీకు ఇక్కడ 4 జామెట్రికల్ ఐసోమర్స్ వస్తాయి. 4 జామెట్రికల్ ఐసోమర్స్ అయితే వస్తాయి. ఓకే, కాంజుగేటెడ్లో అయినా సేమ్, అలా అయినా ఐసోలేటెడ్లో కూడా మీకు సేమ్ లాజిక్. అండర్స్టూడ్? సేమ్ ఇదే అప్లై చేస్తే మీకు ఇఫ్ ఇట్ ఇస్ సిమెట్రికల్ యూ విల్ గెట్ 3, ఇఫ్ ఇట్ ఇస్ అన్సిమెట్రికల్ మీకు 4 వస్తాయి. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో దిస్ ఈస్ ద కేస్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏంటిది, ఇది ట్రాన్స్, ఇక్కడ ఇది కూడా ట్రాన్సే. సో నెక్స్ట్ మనకు ట్రాన్స్ వచ్చింది, ట్రాన్సిస్ వస్తుంది, అలానే సిస్ ట్రాన్స్ వస్తుంది, అలానే సిస్ వస్తుంది. సో ఇలా 4 అయితే వస్తాయి మనకి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కాంజుగేటెడ్ అండ్ ఐసోలేటెడ్. ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అబౌట్ ద క్యుములేటివ్. కాంజుగేటెడ్, ఐసోలేటెడ్, ఓకే. సో నెక్స్ట్ క్యుములేటివ్కి వచ్చామనుకోండి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్? క్యుములేటివ్ డైన్స్. ఈ క్యుములేటివ్ డైన్స్ ఆర్ వెరీ స్పెషల్.
Why they are special, I will show you here. Okay, so నార్మల్గా క్యుములేటివ్ అంటే ఏంటి? CH2 డబల్ బాండ్ C డబల్ బాండ్ CH2. సో ఇది ఒక క్యుములేటివ్ డైన్. సో ఒకవేళ నేను ట్రైన్ తీసుకున్నాను అనుకోండి, ఒకవేళ లెట్స్ సే ఇన్స్టెడ్ ఆఫ్ డైన్, ఓకే ఇది డైన్స్ కదా, సో డైన్స్ అంటే 2 డబల్ బాండ్స్, అలానే ట్రైన్స్ అంటే 3 డబల్ బాండ్స్, అలా పాలీన్స్ అంటే ఎన్నైనా మల్టిపుల్ డబల్ బాండ్స్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద మల్టిపుల్ డబల్ బాండ్స్, మల్టిపుల్ డబల్ బాండ్స్ అనుకోండి. ఓకే, ఫస్ట్ మనం రెండిటితో స్టార్ట్ చేద్దాం. ఇది ఒక క్యుములేటివ్ డైన్, దిస్ ఈస్ ఎ డైన్, సింప్లెస్ట్ డైన్. ఓకే, సో ఇటువంటి ఒక కాంపౌండ్ను, ఓకే బిఫోర్ లెట్ మీ డూ వన్ థింగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ క్లోరిన్, హైడ్రోజన్ క్లోరిన్. సో ఇప్పుడు ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఇది జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుందా చూపించదా? దట్ ఈస్ మై క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఓవరాల్గా చూసినట్లయితే ఇదంతా రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంది. సో ఆల్ ఆఫ్ దిస్, ఇది మొత్తం ఒక సింగిల్ ఎంటిటీ. ఎలా అయితే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ చూసామో, ఇది ఒక సింగిల్ ఎంటిటీ విత్ రెస్ట్రిక్టెడ్ రొటేషన్, విత్ రెస్ట్రిక్టెడ్ రొటేషన్. సో ఇక్కడ రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంది. సో ఇప్పుడు ఇది చూపిస్తుందా చూపించదా? దట్ ఈస్ ద క్వశ్చన్. చెప్పగలరా? వాట్ డూ యూ థింక్? సార్ ఇది జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుంది లేదు, ఎస్ ఆర్ నో? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ఇఫ్ ఇట్ ఈస్ ఎస్? ఎస్, అబ్సల్యూట్లీ నో. ఇక్కడ మనకు ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే సిస్ కాన్ఫిగరేషన్ లాగా ఉంటుంది, కానీ ఇక్కడ మనకి నో జామెట్రికల్ ఐసోమెరిజం. ఇక్కడ నో జామెట్రికల్ ఐసోమెరిజం, నో జామెట్రికల్ ఐసోమెరిజం. దీనికి గల కారణం ఏంటో ఐ విల్ షో యూ హియర్. ఓకే, చెప్తాను చూడండి. సో ఇక్కడ ఒక కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. ఓకే, మనం ఒక్కొక్క కార్బన్ గురించి మాట్లాడదాం. సో ఈ కార్బన్ తీసుకుందాం. లెట్స్ టేక్ ద ఫస్ట్ కార్బన్. సో ఫస్ట్ కార్బన్ కాన్ఫిగరేషన్ ఎంత? 1s2 2s2 2p2. అవునా? అంటే దీంట్లో ఇది కానీ ఎగ్జైట్ అయితే, సో ఇక్కడ ఎగ్జైట్ అయిన తర్వాత ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుందంటే ఒక ఎస్ ఇక్కడికి వస్తుంది, దాంతో పాటుగా ఇక్కడ ఎన్ని ఉంటాయి? మిగతా 3 ఆర్బిటాల్స్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ కార్బన్ చూసినట్లయితే మనకు 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇది ఒక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, అండ్ ఈ పైన ఉన్నదేమో పై బాండ్. సో ఇది ఒక పై బాండ్. సో 3 సిగ్మా బాండ్స్ కాబట్టి మనకి ఇక్కడ కూడా 3 అయితే హైబ్రిడైజ్ అవుతాయి. సో ఇది sp2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది, అంతేనా? సో తర్వాత ఇక్కడ మనకు ఒక ఆర్బిటాల్ మిగిలిందా? ఎస్, ఒక ఆర్బిటాల్ అయితే ఇక్కడ మనకు మిగిలింది, రైట్? సెకండ్ కేస్ కొద్దాం. లెట్స్ కమ్ టు ద సెకండ్ కేస్. 1s2 2s2 2p2. సో ఇక్కడ ఇది ఎగ్జైట్ అవుతుంది. సో ఇలా ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, దీంతో పాటు ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1 2 3. సో ఇలా 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి ఈ కార్బన్ ఏ బాండ్స్ ఫామ్ అవుతుందో చూడండి. సో ఒకటి ఏంటంటే ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, దాంతో పాటుగా ఇది కూడా ఒక పై బాండ్ ఫామ్ అవుతుంది. సో 2 పై బాండ్స్, 2 సిగ్మా బాండ్స్. అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే సిగ్మా బాండ్స్ ఫామ్ అయ్యేటి మాత్రం హైబ్రిడైజేషన్ గురవుతాయి. అంటే ఇక్కడ ఇది sp హైబ్రిడైజేషన్ గురయ్యి ఇక్కడ మనకు 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? 1 ఆర్బిటాల్ ఉంది. ఇక్కడ ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? 2 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ నేను ఇది px ఆర్బిటాల్, ఇది py ఆర్బిటాల్, ఇది pz ఆర్బిటాల్ అన్నాను అనుకోండి, ఈ ఆర్బిటాల్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? ఇవి ఒకటేంటంటే px ఆర్బిటాల్ అంటే ఏంటి? అది x ఇలా అలైన్ అయి ఉంటుంది. ఐ విల్ డ్రా ఇట్ హియర్.
ఈ px ఆర్బిటాల్ ఎలా అలైన్ అయి ఉంటుంది? సో ఒకవేళ ఇది నేను x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ అన్నానంటే మనకు వచ్చే px ఆర్బిటాల్ ఏదైతే ఉందో ఇలా px ఉంటుంది. సో ఇది మన px. ఓకే, మరి py ఎలా ఉంటుంది? ఇలా మన py ఆర్బిటాల్ ఉంటుంది. అండ్ అలానే pz ఎలా ఉంటుంది? సో హియర్ ఇస్ అవర్ pz. అంటే వీటి మధ్య ఉన్న యాంగిల్ 90 degrees అని చెప్పచ్చా? అంటే ఏ రెండు p ఆర్బిటాల్స్ తీసుకున్నా వాటి మధ్య ఉన్న యాంగిల్ ఎంత? 90 degrees. అంటే ఈ రెండు ఆర్బిటాల్స్ మధ్య ఉండే యాంగిల్ ఎంత? 90 degrees ఉంది. అంతేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐ విల్ షో యూ. ఇక్కడ చెప్తాను చూడండి. ఇది ఒక కార్బన్. ఈ కార్బన్ ఏం చేస్తుంది? ఒక సిగ్మా బాండ్ ఫామ్ అయింది హైడ్రోజన్తో. ఇలా ఇంకో సిగ్మా బాండ్ హైడ్రోజన్తో ఫామ్ అయింది. తర్వాత ఇంకొక సిగ్మా బాండ్ ఒక కార్బన్తో ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆర్బిటాల్ ఉంది కదా, pz ఆర్బిటాల్. ఇది ఏ ఆర్బిటాల్ మనకి? ఇక్కడున్న pz ఆర్బిటాల్. సారీ, ఇక్కడున్న ఆర్బిటాల్ ఉంది కదా, సో దిస్ ఆర్బిటాల్ ఇక్కడ స్పెసిఫై చేశాను. ఓకే, మరి ఇప్పుడు ఇది కూడా ఇలానే మనకి ఈ కార్బన్ ఇక్కడ ఇంకొక బాండ్ ఫామ్ అవుతుంది. అండ్ సిమిలర్గా ఇది కూడా ఇక్కడ ఇంకొక బాండ్ ఫామ్ అయింది. సో దీంట్లో కూడా మనకు రెండు p ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా. ఎస్, రెండు p ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో ఆ రెండు p ఆర్బిటాల్స్ని ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి కదా. సో ఒక p ఆర్బిటాల్ వచ్చి లెట్స్ సే హియర్ ఇట్ ఈస్ ఆరియంటింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. మరి ఇంకో p ఆర్బిటాల్ ఉంటుంది కదా. సో ఇది ఇలా వర్టికల్ ప్లేన్లో ఉందనుకుందాం, అంటే ఈ ప్లేన్లో ఉందనుకుందాం. మరి ఇంకొక p ఆర్బిటాల్ ఎలా ఉండాలి? కంపల్సరీ ఇలా హారిజాంటల్ ప్లేన్లో ఉండాలి కదా. ఇలా హారిజాంటల్ ప్లేన్లో ఉండాలి కదా. అంటే ఇక్కడ డయాగ్రమాటిక్గా చూపిస్తాను చూడండి. ఇవేమో ఈ ప్లేన్లో ఉన్నాయి. ఏ ప్లేన్లో ఉన్నాయి? ఈ రెండు ఆర్బిటాల్స్ ఈ ప్లేన్లో. ఓకే, ఐ విల్ జస్ట్ యూజ్ అ డిఫరెంట్ కలర్, దట్ విల్ బి బెటర్. సో ఈ ప్లేన్లో ఏమో ఈ రెండు ఆర్బిటాల్స్ ఉన్నాయి. అంటే ఒక కార్బన్ ఇలా ఒకటి ఉంది, ఇలా ఒకటి ఈ ప్లేన్లో ఉన్నాయి. దిస్ ఇస్ క్లియర్? ఓకే, అలానే దెర్ ఇస్ వన్ మోర్ ప్లేన్ లైక్ దిస్. This is one more plane which is exactly 90 degrees to this. అంటే ఈ ప్లేన్కి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అంటే 90 degrees. ఇదేమో మన హారిజాంటల్ ప్లేన్, ఇది హారిజాంటల్ ప్లేన్. అలానే ఇదైతే మన వర్టికల్ ప్లేన్. సారీ, లెట్ మీ నాట్ రైట్ లైక్ దిస్ హియర్, ఎందుకంటే మనకి ఇంకా మనం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చేయాలి. ఇది హారిజాంటల్ ప్లేన్, సో ఇక్కడ హారిజాంటల్ ప్లేన్లో మెన్షన్ చేసాం. ఇది వర్టికల్ ప్లేన్ కదా. సో ఈ వర్టికల్ ప్లేన్లో కూడా మనకి ఆర్బిటాల్ ఉంది కదా. సో లెట్స్ మెన్షన్ దిస్ ఆర్బిటాల్ ఇన్ దిస్ ప్లేన్. అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న యాంగిల్ ఎంత? 90 degrees ఉంది. అంతేనా? దీని మధ్య ఉన్న యాంగిల్ ఎంత? 90 degrees, రైట్? సో ఈ రెండు పై బాండ్ ఫామ్ అయ్యాయి. ఎస్, సో ఇవి ఓవర్లాప్ అవుతాయి, ఒకదానికొకటి ఓవర్లాప్ అయ్యి ఇక్కడ మనకు పై బాండ్ ఫామ్ అవుతాయి. ఓకే, సో హియర్ దెర్ ఇస్ పై బాండ్, ఎందుకంటే దిస్ ఇస్ ద ఓవర్లాప్ కదా. సో యూ హ్యావ్ టు మెన్షన్ ద ఓవర్లాప్. సో ఇది పై బాండ్ ఫామ్ అవుతున్నాయి ఇలా. సో వీటి మధ్య అయితే పై బాండ్ ఫామ్ అయిపోయింది. ఓకే, సో ఈ మూడు ఒకే ప్లేన్లో ఉంటాయి ఇప్పుడు. ఓకే, ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. సో ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దట్ ఓకే దిస్ టూ, ఇదొక హైడ్రోజన్ ఇదొక హైడ్రోజన్, అంటే ఇది సెంటర్ నా కార్బన్, ఇలా ఒక ప్లేన్లో ఉన్నాయి. ఓకే, దిస్ ఈస్ క్లియర్. సో ఇక్కడ కూడా ఒక డబుల్ బాండ్ ఉంది కాబట్టి. మరి ఈ కార్బన్ ఉంది కదా, ఇప్పుడు మనం థర్డ్ కార్బన్కి వద్దాం. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ థర్డ్ కార్బన్ ఇక్కడ స్పెసిఫై చేస్తాను. ఓకే, సో ఇది మన థర్డ్ కార్బన్. సో ఈ థర్డ్ కార్బన్ కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ ఫార్మింగ్ హౌ మెనీ సిగ్మా? ఈ కార్బన్ లాగానే ఇది కూడా మూడు సిగ్మాలు ఒక పై ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా ఈ థర్డ్ కార్బన్లో మనకి 1s2 2s2 2p2. సో ఇది ఎగ్జైట్ అవుతుంది. ఇలా ఎగ్జైట్ అయినప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. అలానే ఇక్కడ చూసినట్లయితే మనకు 3 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, 1 2 3. ఓకే, సో ఇలా 3 ఎలక్ట్రాన్స్ వచ్చాయి కదా.
ఒకటేంటంటే ఈ 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అయిపోయాయి. మరి ఒక ఆర్బిటాల్ మిగిలింది కదా, ఇక్కడ ఒక ఆర్బిటాల్ మిగిలింది కదా. సో ఈ ఆర్బిటాల్ ఎలా ఫామ్ అవుతుంది, దీంతో పై బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు మిగిలిన ఆర్బిటాల్ ఏది, ఈ హారిజాంటల్ ప్లేన్లో ఉండే ఆర్బిటాల్ మనకు మిగిలింది. వర్టికల్ ప్లేన్లో ఉండే ఆర్బిటాల్ ఆల్రెడీ పై బాండ్ ఫామ్ అయిపోయింది. సో హారిజాంటల్ ప్లేన్లో ఉండేది మనకి ఇక్కడ మిగిలింది. సో ఇక్కడున్న ఆర్బిటాల్ కూడా మనకేం చేస్తుంది, సో ఇలా బాండ్ ఫార్మేషన్ జరిగి, ఓకే, సో హియర్ ఆర్ ద 2 బాండ్స్, హియర్ ఈస్ 1 అండ్ హియర్ ఈస్ 1. అండ్ ఈ పి ఆర్బిటాల్ అని చూసారా, ఈ పి ఆర్బిటాల్ ఇలా సైడ్ వర్డ్స్ ఓవర్లాప్ అవుతుంది దీంతో. హౌ లైక్ దిస్. సో ఈ 2 పై బాండ్స్, సారీ లెట్ మీ యూజ్ ఎ డిఫరెంట్ కలర్. సో ఇవి 2 పై బాండ్స్. సో వీటి మధ్య పై బాండ్స్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నేను చూపించినట్లే ఈ కార్బన్ ఇక్కడున్న ఇంకొక కార్బన్తో ఇలా పై బాండ్స్ అయితే ఫామ్ అయిపోయింది, అవునా. సో ఇప్పుడు వీటి మధ్య ఏమో ఒక పై బాండ్, దిస్ ఇస్ ద పై బాండ్, ఓకే. సో ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటో తెలుసా, మీరు కానీ గమనించినట్లయితే, ఓకే, సో ఒకవేళ నేను ఇక్కడ ఇంకో యాక్సిస్ ఇలాంటిది డ్రా చేశాను అనుకోండి. సో లెట్స్ సే ఐఎమ్ డ్రాయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ యాక్సిస్ దిస్ సైడ్. ఇటువంటి యాక్సిస్ ఇలా డ్రా చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఓకే, ఇక్కడున్న కార్బన్ ఉంది కదా, ఈ కార్బన్, ఈ ఫస్ట్ కార్బన్, సో ఇక్కడ మనకు ఒక కార్బన్ ఉంది కదా, సో ఒక బాండ్ ఇలా మిగతా ఈ 2 పై బాండ్స్ ఉన్నాయి కదా, ఒకటేమో దీంతో ఇలా ఒక హైడ్రోజన్తో బాండ్ అవుతుంది, ఇంకోటేమో ఇలా ఒక హైడ్రోజన్తో బాండ్ అవుతుంది, ఓకే. సో ఇదేమో మళ్ళీ హారిజాంటల్, ఇక్కడ వర్టికల్గా. సో కానీ అన్నీ కూడా ఒకటే ప్లేన్లో ఉన్నాయి. సో ఇలా అయితే బాండ్ అవుతుంది, ఓకే. సారీ, లెట్ మీ మెన్షన్ దిస్ ప్రాపర్లీ. సో ఇక్కడ ఇలా ఇది ఏదైతే ఉందో ఇదంతా ఒకటే ప్లేన్లో, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. సో ఇదంతా ఒక ప్లేన్లో ఫామ్ అవుతుంది. సో అంటే ఇది ఇలా ఉంది, ఓకే. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడున్న హైడ్రోజన్స్ కూడా ఉన్నాయి కదా, ఇవి ఈ ప్లేన్లో ఓరియంట్ అవుతున్నాయి. సో ఇక్కడేమో చూసినట్లయితే ఇదేమో ఈ ప్లేన్లో ఉన్నాయి, వర్టికల్ ప్లేన్లో ఇవి ఉన్నాయి. ఈ హైడ్రోజన్స్ ఏమో, సరే ఇక్కడ హైడ్రోజన్స్ కదా ఏదైతే మెన్షన్ చేసాం ఇక్కడ మనం, ఒకటి హైడ్రోజన్ క్లోరిన్, ఓకే. సో ఇక్కడ హైడ్రోజన్, హైడ్రోజన్ క్లోరిన్, ఇక్కడ హైడ్రోజన్ క్లోరిన్, ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉండే హైడ్రోజన్ క్లోరిన్ చూసినట్లయితే, ఓకే, హైడ్రోజన్ క్లోరిన్. సో హియర్ ఆల్సో దిస్ హైడ్రోజన్, ఈ క్లోరిన్ మీరు చూడండి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, అలానే ఇక్కడ ఒక క్లోరిన్ ఉంటుంది. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? ఇస్ దిస్ క్లియర్? ద డయాగ్రామ్ ఇస్ క్లియర్? నేను ఇది ఎందుకు చెప్తానంటే ఇదంతా ఒక ప్లేన్లో ఉంటుంది, ఇదంతా ఇంకొక ప్లేన్లో ఉంటుంది. అంటే దే ఆర్ నాట్ ఇన్ ప్లేన్, దే ఆర్ నాట్ ఇన్ ప్లేన్. ఒకటి ఈ ప్లేన్లో, ఇంకొకటి ఈ ప్లేన్లో ఉంటుంది. అంటే ఇటువంటి 2 డిఫరెంట్ ప్లేన్స్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా మనకు ఇది జామెట్రికల్ ఐసోమెరిజం చూపించదు, ఇది జామెట్రికల్ ఐసోమెరిజం చూపించదు. అర్థమైందా? అంటే మనం తీసుకునే ప్రతి ఈవెన్ నంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉన్నాయనుకోండి, ఈవెన్ నంబర్డ్, ఓకే, క్యుములేటివ్ డైన్స్, okay, they will not show geometrical isomerism, they will not show geometrical isomerism. ఎందుకు చూపించవు అని అంటే మనకు ఫస్ట్ థింగ్ జామెట్రికల్ ఐసోమెరిజం ఒకే సైడ్ అయినా ఉండాలి, ఆపోజిట్ అయినా ఉండాలి. డూ యూ థింక్ దిస్ టూ ఆర్ ఆపోజిట్? లేదు. ఒకటేమో ఈ ప్లేన్లో ఇలా ఉంటే, ఈ డైరెక్షన్లో ఇలా ఉంటే, ఈ క్లోరిన్ ఏమో ఇలా ఉంది, బయటికి వచ్చేసింది ఇలా. సో దే ఆర్ నాట్ ఆన్ ద సేమ్, అంటే ఇవి దే ఆర్ నాట్ ఆపోజిట్ ఆర్ దే ఆర్ నాట్ ఆన్ ద సేమ్ సైడ్. ఇలా డిఫరెంట్ ప్లేన్స్లో ఉండడం వల్ల మనకేంటంటే ఇది జామెట్రికల్ ఐసోమెరిజంని చూపించదు. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ Ritvika. I have done this diagram just for your understanding. It means a lot.
Thank you so much. I literally love your explanation, Venkatesh sir. Venki sir, thank you so much. That means a lot. అర్థమైందా? సో ఇక్కడ మనకి ఈవెన్ నంబర్డ్ చూపించదు. మరి అలానే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్కి వచ్చామనుకోండి, మళ్ళీ ఏం జరుగుతుంది? ఇటు సైడ్ ఇంకో డబుల్ బాండ్ వస్తుంది. సో ఇటు సైడ్ ఇంకో డబుల్ బాండ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మళ్ళీ ఇలాంటిదే ఓకే మనకి ఇంకొక ప్లేన్ వస్తుంది ఇలా. సో దెర్ ఇస్ వన్ మోర్ ప్లేన్ లైక్ దిస్. ఇలా ఇంకొక ప్లేన్ వస్తుంది. అప్పుడు మీరు ఆడ్ నెంబర్ గమనించినట్లయితే ఈ ప్లేన్ సేమ్లో ఉంటాయి, ఒకే ప్లేన్లో ఉంటాయి. దిస్ బోత్ ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్. ఇది ఎందుకు చూపించారంటే బోత్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్, బోత్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్. ఓకే, కానీ ఇప్పుడు థర్డ్ది కానీ వచ్చింది అనుకోండి, ఈ రెండింటిని కంపేర్ చేయండి ఇప్పుడు. సో ఇఫ్ యూ కంపేర్ దిస్ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్, బోత్ ఇన్ సేమ్ ప్లేన్ అన్నమాట. అంటే మనకు ఈ క్యుములేటివ్ డైన్స్లో ఈవెన్ నెంబర్ ఉండేటేమో ఇలా వస్తాయి. ఓకే, ఆడ్ నెంబర్ ఉండేదేమో ఇలా ఒకటి వచ్చి మళ్ళీ దీని పక్కన ఇలా వచ్చేస్తుంది. సో రెండు సేమ్ ప్లేన్ అయిపోతాయి, మళ్ళీ ఒకటే ప్లేన్. ఈవెన్ నెంబర్ ఇట్లా వస్తాయి ప్లేన్స్. ఓకే, ఈవెన్ నెంబర్ విల్ బి ఇన్ దిస్ ప్లేన్. ఒకటి ఈ ప్లేన్లో ఉంటే ఒకటి ఈ ప్లేన్లో ఉంటుంది. ఆడ్ నెంబర్కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ప్లేన్ మారిపోతుంది ఇలా. సో అందుకనే మనకు ఈవెన్ నంబర్స్ విల్ నాట్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. ఓకే, this will not show geometrical isomerism. అర్థమైందా? Is this clear? Understood? Oh, 1 minute. I'm not able to. Sir, is this only for even numbered cumulative dynes? Absolutely, only for even number. Mari odd number. So odd number. See, this is idochi even. Okay. So this is for odd. But odd numbers will show, okay, they will show geometrical isomerism. Do not show. This will show geometrical isomerism. Show geometrical isomerism. ఎందుకంటే ఆడ్ నెంబర్ ఉంటే సేమ్ ప్లేన్లోకి వచ్చేస్తాయి. 1 ఉన్నా 3 ఉన్నా 5 ఉన్నా 7 ఉన్నా 9 ఉన్నా ఇవన్నీ కూడా జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తాయి. 2 ఉన్నా 4 ఉన్నా cumulative dynes lo maatrame questions will solve. Okay, so did you understand this till here? So can I write odd numbered cumulative dynes will show geometrical isomerism. Geometrical isomerism. Okay, is this clear? Understood? So they will show geometrical isomerism. Okay, కొన్ని questions, let's solve few questions. ఇవి కానీ మీరు కానీ చేయగలుగుతారో లేదో చూద్దాం. Okay, so let's say for example here sorry.
చెప్పండి. ఇంకా ఎన్నో క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. జస్ట్ యూ విల్ సీ ఓన్లీ ఫ్యూ క్వశ్చన్స్. సో విత్ నంబరింగ్స్, ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్. ఓకే, సో లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ సాల్వ్ దిస్. సో ఇది నార్మల్ సింగిల్ ఆడ్ నంబర్ డబుల్ బాండ్. ఓకే, సో ఇది సింగిల్ డబుల్ బాండ్. సో చూపిస్తుంది. కెన్ ఐ సే దిస్ ఇస్ సిస్? ఎస్, ఇది సిస్. మరి ఈవెన్ నంబర్ చూస్తేనే చెప్పేయచ్చు, అది చూపించదు. యూ కెన్ డైరెక్ట్లీ రైట్ హియర్ నో సిస్ ట్రాన్స్. ఎందుకంటే ఈవెన్ నంబర్ కాబట్టి, అవుట్ ఆఫ్ ప్లేన్లో ఉంటాయి కాబట్టి. మరి ఇది, సో దిస్ ఇస్ ఆల్సో నో సిస్ ట్రాన్స్. ఏది చూడాల్సిన అవసరం, ఈవెన్ నెంబర్ కనిపించిందంటే నో సిస్ నో ట్రాన్స్. సో మరి ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది, ఇది చూపిస్తుందా? గమనించండి. ఎస్, ఇవి రెండు, ఇవి క్యుములేటివ్ డిఫరెంట్ ప్లేన్లో ఉన్నా కూడా థర్డ్ది మళ్ళీ సేమ్ ప్లేన్లోకి వచ్చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు గమనించండి, ఇది ట్రాన్స్, దిస్ విల్ షో ట్రాన్స్. మళ్ళీ ఈవెన్ నెంబర్, ఇది చూపిస్తుందా? లేదు, ఇది చూపించదు. సో దట్ మీన్స్ హియర్ దిస్ ఈస్ ఆన్ ద సేమ్ సైడ్. ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి జస్ట్ సింపుల్ no cis trans. I'll not use the green color because malli that will confuse. Here also no cis trans anamata. Mari odd ikkada chupistada? Yes, ikkada chupistada malli. Idi malli cis endukante odd number. Ardhamainda? Is this clear? Ritvika, I actually listen your recorded classes because of college schedule. I came live to give a compliment for you. Thank you so much. I really love to listen to your classes. Thank you so much, Ritvika. That means a lot. I will remember your name for sure. If you come next time నువ్వు మళ్ళీ లైవ్కి వచ్చినా కూడా నేను ఈ పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. Sometimes that is something that matters. నేను ఏదైతే ఇక్కడ చేస్తున్నానో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఇంపాక్టింగ్ యూ, అంటే దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ బెనిఫిటింగ్ యూ. అంటే నేను ఇలా చేసిన దానివల్ల, ఇలా చెప్పిన దానివల్ల మీకు అది ఉపయోగపడుతుంది, మీరు బెనిఫిట్ అవుతున్నారంటే ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ రుత్విక. క్లియర్? సో దిస్ ఈస్ హౌ యూ డూ ఇట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే, ఓకే 1 minute. సో నెక్స్ట్ వన్ ఒక సింపుల్ కాంపౌండ్ తీసుకుందాం. కార్బన్, డబుల్ బాండ్ కార్బన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ హైడ్రోజన్. ఇది జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుందా, చూపించదా? సార్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్? అబ్సల్యూట్లీ నో. I'll explain it again. Yes, Ramya, third one is, yes, no cis no trans. So ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వన్, రైట్? సో ఈ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్. ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అంటే ఇది జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుంది. సో ఇక్కడ చూడు, సేమ్ సైడ్ క్లోరిన్ క్లోరిన్ ఆపోజిట్, బ్రోమిన్ బ్రోమిన్ ఆపోజిట్. బ్రోమిన్ కాకుండా ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉన్నా కూడా అది చెల్లుతుంది, కానీ ఇక్కడ సేమ్ గ్రూప్ ఆపోజిట్ ఆపోజిట్ కాబట్టి ట్రాన్స్. మరి ఫిఫ్త్ విషయానికి వస్తే ఇది ఎందుకు చూపించదు అని అంటే, ఇట్ ఈస్ బికాస్ ఈవెన్ నంబర్ డబుల్ బాండ్స్ ఉన్నాయి. మనకు ఈవెన్ నంబర్ డబుల్ బాండ్స్ ఉన్నట్లయితే ఇలా అవుట్ ఆఫ్ ప్లేన్ వెళ్ళిపోతుంది. ఒకటేమో ఇలా ఉంటుంది, ఇంకోటి ఇలా వచ్చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అంటే మనకు సిస్ ట్రాన్స్ ఐసోమెరిజంని చూపించదు. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, సో నెక్స్ట్ థింగ్, మరి ఈ కేసులో ఇది సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం చూపిస్తుందా, చూపించదా? I will remember you, Ruchika. That is seriously a good confidence. That is a very good confidence. ఎప్పుడు అలానే ఉండాలి. ఓకే, మీరు చేయలేదంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా చెప్తున్నాను, నేనే చేయగలను, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్. కానీ ఏంటంటే మీ కమిట్మెంట్ అనేది కావాలి. కమిట్మెంట్ అనేది అంటే సెల్ఫ్ డిసిప్లైన్. సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటే ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీ అదే దాని పాటికి అదే వచ్చేస్తుంది. ఓకే, ఇది జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుందా? సో ఇది సిస్సా ట్రాన్సా? Yes, absolutely, Priya. It will show geometrical. Mari this cis or trans? Is it cis or trans? Can you tell me if this is cis or trans? చెప్పగలరా?
Is this cis or trans? నా ఆన్సర్ ఏంటంటే ఇది ఇట్ విల్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. ఇట్ విల్ షో జామెట్రికల్ ఐసోమెరిజం, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ ఇట్ ఈస్ neither cis nor trans. ఇది cis అని పిలవలేను, అలా అని ట్రాన్స్ అని కూడా దీన్ని పిలవలేను. అందుకనే ఎందుకు పిలవలేను అంటే సిస్ ఆర్ ట్రాన్స్ అని చెప్పాలంటే ఫస్ట్ జామెట్రికల్ ఐసోమెరిజం కండిషన్ ఏంటి? ఒక రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉండాలి. సో రెస్ట్రిక్టెడ్ రొటేషన్తో పాటుగా ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ హియర్ ఇవి అరేంజ్మెంట్ మారిస్తే వీటి యొక్క రొటేషన్ కూడా మారిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఇనిషియల్గా ఇక్కడ క్లోరిన్ అయోడిన్ దే ఆర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్. మరి ఇక్కడ చూడండి డబుల్ బాండ్ క్లోరిన్, ఇక్కడేమో క్లోరిన్, ఈసారి ఇలా అయోడిన్ వేసి హైడ్రోజన్ బ్రోమిన్, ఇవి రెండు జామెట్రికల్ ఐసోమర్సే కదా. అబ్సల్యూట్లీ బోత్ ఆర్ జామెట్రికల్ ఐసోమర్స్. ఈసారి క్లోరిన్ ఆపోజిట్లో హైడ్రోజన్ ఉంది, ఇంతకుముందేమో అయోడిన్ ఉంది. అంటే ఈ రెండు కాంపౌండ్స్ ఆర్ మ్యాండేటరీగా కంపల్సరీగా జామెట్రికల్ ఐసోమర్సే. కానీ వీటికి మనం సిస్ ఆర్ ట్రాన్స్ చెప్పలేము. సో సిస్ ఆర్ ట్రాన్స్ ఉపయోగించాలి అని అంటే మనకున్న కండిషన్ ఏంటంటే ఈ డబుల్ బాండ్ పక్కన మనకు కానీ సేమ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఏఏ ఇది సిస్, లేదు ఇలా ఉందనుకోండి ఏఏ ఇది ట్రాన్స్. కానీ ఇక్కడ సేమ్ గ్రూప్సే లేవు, 4 రకాల గ్రూప్స్ ఉన్నాయి. సో దీన్ని సిస్ అని పిలిచలేం, ట్రాన్స్ అని పిలిచలేం. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సిస్ అండ్ ట్రాన్స్ నోటేషన్ we will be using a different notation here. ఆ నోటేషన్ ఏంటంటే we will be using EZ notation. What is this notation? EZ notation అయితే ఇక్కడ మనం ఉపయోగిస్తాం. అసలు ఈ EZ notation ఏంటి అంటే బిఫోర్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఒక కాంపౌండ్ని EZ నోటేషన్లో స్పెసిఫై చేయాలి అని అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని మనం ఏమని పిలుస్తామంటే సిఐపి రూల్స్ అంటాం. వాట్ ఆర్ దిస్ రూల్స్? సిఐపి రూల్స్. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ చాన్ ఇన్గోల్డ్ ప్రలాగ్ రూల్స్ అని పిలుస్తాం. అసలు ఈ రూల్స్ ఏంటి? సారీ, what exactly are these rules? How are these rules used to name this as E and Z? So దీంట్లో E ఏది Z ఏది అని ఎలా కనుక్కోవాలి అంటే ఈ రూల్స్ని అయితే మనం ఫాలో అవ్వాలి. అసలు ఈ రూల్స్ ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఎలాగైతే సిస్కి మనం రూల్స్ చెప్పామో సేమ్ సైడ్ ఉంటే సిస్, ఆపోజిట్ సైడ్ ఉంటే ట్రాన్స్ అని చెప్పాం. అలానే ఈ కాన్ఫిగరేషన్ ఈజెడ్ కాన్నోటేషన్ మనం ఇవ్వాలి అని అంటే సో దీంట్లో ఐ విల్ టెల్ యూ విచ్ ఇస్ ఈ విచ్ ఇస్ జెడ్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ విల్ యాక్చువల్లీ నంబర్ దెమ్. ఓకే, ఈ నంబర్ ఎలా వచ్చింది అనేది ఈ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. ఓకే, సో విల్ డూ వన్ థింగ్, లెట్స్ నాట్ డూ ఎనీథింగ్ హియర్, వీ విల్ గెట్ బ్యాక్ హియర్. మళ్ళీ మనం ఆ రూల్స్ నేర్చుకున్న తర్వాత వీ విల్ గెట్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ స్లైడ్. ఓకే, క్లియర్? So now let's talk about this EZ notation. So ఈ EZ notation మీరు కానీ చెయ్యాలి అని అంటే రూల్స్ తెలియాలి. What are those rules? వాటిని CIP రూల్స్ అని పిలుస్తాం. దీంట్లో ఫస్ట్ రూల్ నంబర్ 1. రూల్ నంబర్ 1 ఏంటంటే ఎలాగైతే రిస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉందో there must be a restricted rotation. There is a restricted rotation. Okay, so ila restricted rotation ఉండేటప్పుడు presence of 4 different groups. What is it? Presence of 4 different groups. ఇక్కడ A, ఇక్కడ B, ఇక్కడ C and ఇక్కడ D. So we have what? ఇది ఈ కాన్ఫిగరేషన్ దేనికి ఉపయోగిస్తాం? వెన్ యూ హ్యావ్ 4 different groups. 4 different
గ్రూప్స్. సో ఈ రూల్ ప్రకారం ఏంటంటే ఈ కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ లెట్స్ సే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు చూపిస్తా. ఓకే, క్లోరిన్ బ్రోమిన్. సో ఇక్కడేమో క్లోరిన్ ఉంది, ఇక్కడ బ్రోమిన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ అయోడిన్. సో ఈ సిఐపి రూల్స్ మనం అప్లై చేయాలి అని అంటే ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క కార్బన్ని తీసుకుంటాం, ఈ కార్బన్ని తీసుకుంటాం, అలానే ఈ కార్బన్ని తీసుకుంటాం. సో ఒక్కొక్క కార్బన్ని తీసుకొని ఈ కార్బన్ అయితే 2 ఆటమ్స్కి అటాచ్ అయి ఉంటుంది కదా, 2 గ్రూప్స్కి. సో ఇక్కడ చూసినట్టయితే ఒకటేమో అయోడిన్ గ్రూప్, ఇక్కడేమో హైడ్రోజన్ గ్రూప్. సో ఈ రెండిట్లో మనం కానీ చూసినట్లయితే దేని యొక్క అటామిక్ నంబర్ పెద్దది? సో హియర్ if you are looking at these groups, the rule number 1 is atomic number. So I'll write it. Bigger atomic number group on a carbon is given least number, అంటే ఈ కార్బన్ మీద మనకు అయోడిన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. సో ఈ రెండిట్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే అయోడిన్ యొక్క అటామిక్ నంబర్ ఇస్ బిగ్గర్ 1. సో ఇఫ్ ఇట్ ఈస్ బిగ్గర్ దీనికి ఇచ్చే నంబర్ ఏంటంటే ప్రయారిటీ ఇస్ 1. మరి హైడ్రోజన్కి సెకండ్ ప్రయారిటీ ఇస్తాం. అండర్స్టూడ్? ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ. మళ్ళీ అలానే క్లోరిన్ బ్రోమిన్ మనం కానీ గమనించామనుకోండి, ఈ రెండిట్లో దేని యొక్క అటామిక్ నంబర్ ఇస్ బిగ్గర్? సో ద వన్ దట్ హ్యాస్ బిగ్గర్ అటామిక్ నంబర్ ఇస్ బ్రోమిన్. సో అందుకని దీనికి 1 ఇస్తాం, దీనికేమో 2 ఇస్తాం. సో ఒక్కసారి ఈ నంబరింగ్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు చెక్ 2, 2, 1, 1 whether they are lying on the same side or different side. సో ఇప్పుడు మళ్ళీ ఈ యాక్సిస్ వేసుకోండి. సో ఈ యాక్సిస్ గనుక సేమ్ నంబర్ ఆన్ బోత్ ద సైడ్స్. సో ఇక్కడ ఈ బోత్ సైడ్స్ సేమ్ నంబర్ ఉంది కదా. సో దిస్ ఇస్ వాట్ సేమ్ నంబర్. ఓకే, దీన్ని జెడ్ అని పిలుస్తాం, జెడ్ నోటేషన్తో పిలుస్తాం. ఈ జెడ్ అంటే జుసామీన్ అని పిలుస్తారు. సో ఈ ఇన్ ద సెన్స్, ఈ అంటే ENTGEGN, యాంటీగా, అండ్ జెడ్ ఇస్ ZUSSMEN, జుసామిన్ అని పిలుస్తాం. అర్థమైందా? సో దట్ మీన్స్ దిస్ ఇస్ జెడ్. ఓకే, సో ఇక్కడ ఈ ఈజెడ్లో సిస్ట్రాన్స్ ఎలా అయితే వస్తుందో దీని ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఫస్ట్దేమో జస్ట్ లైక్ సిస్. మీకు ఒక గుర్తు ఏంటంటే సిస్ట్రాన్స్ అంటాం కదా, దీంట్లో ఈజెడ్ అంటాం కదా, ఇవి ఎలా ఉంటాయంటే ఇలా ఆపోజిట్గా ఉంటాయి. యూ జస్ట్ డ్రా దిస్ లైన్, ఇలా గుర్తుపెట్టుకోండి. సిస్ట్రాన్స్ రాయండి, ఈజెడ్ రాయండి. సో ఇలా సిస్ లాగా కనిపించేది జెడ్, కనిపించేది అంటున్నాను అంతే తప్పితే ఆల్ సిస్ ఇస్ నాట్ జెడ్. అంటే ఈ నంబరింగ్ ప్రకారం, బేస్డ్ ఆన్ ద నంబరింగ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇట్స్ ఓన్లీ టు రిమెంబర్. అలా అని మీరు ఈ జెడ్ కాన్ఫిగరేషన్ ఇది సిస్ కాన్ఫిగరేషన్ అనకూడదు. యూ షుడ్ నాట్ సే దిస్ యాజ్ సిస్. దిస్ ఈస్ నెయిదర్ సిస్ నార్ ట్రాన్స్, బట్ ఇట్ ఈస్ జెడ్ నోటేషన్తో ఇండికేట్ చేస్తాం. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఒకవేళ ఇది రివర్స్ ఉండింది అనుకోండి, రివర్స్ అంటే ఎలా? హియర్ యూ హ్యావ్ C డబుల్ బాండ్ C, క్లోరిన్, బ్రోమిన్, హియర్ ఇట్ ఈస్ అయోడిన్ అండ్ హైడ్రోజన్. సో ఇప్పుడు నంబరింగ్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ సేమ్ 1 and 2. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 1, ఇక్కడ 2. సో ఇక్కడ ఆపోజిట్, అందుకని దీనికి ఇచ్చే నంబరింగ్ ఏంటి? జెడ్ ఇస్తాం.
ఎందుకంటే ద నంబర్స్ ఆర్ ఆపోజిట్. ఓకే, సో ఈ నంబర్స్ ఎలా ఉన్నాయి? దే ఆర్ ఆపోజిట్. ఇఫ్ దే ఆర్ సేమ్ సైడ్, Z. Sorry. Same side, here it is E. My bad. I'm really sorry about it. It is E. E means what? Opposite side. అర్థమైందా? This is the first rule. Okay? So కొన్నిసార్లు, okay, the rule number 2. ఈ కాంపౌండ్ చూడండి, కార్బన్, డబుల్ బాండ్ కార్బన్, హైడ్రోజన్, డ్యూటీరియం, ఇక్కడ క్లోరిన్. ఓకే, సో లెట్స్ సే హియర్ ఐఎమ్ టేకింగ్ క్లోరిన్ 35, ఇక్కడ మళ్ళీ క్లోరిన్ 37, అంటే ఇక్కడ నేను ఐసోటోప్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇది జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుందా, చూపించదా? ఏం చూపిస్తుంది? సో ఇవి 4 డిఫరెంట్ గ్రూప్సే కదా, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. అంటే దీనికి నేను ఈజెడ్ నోటేషనే వాడాలి. సో ఇక్కడ ఈజెడ్ నోటేషన్ నేను వాడాలి అని అంటే, సరే పోనీ ఇక్కడ అటామిక్ నెంబర్ బేస్ చేసుకొని చెప్దామని అంటే, సో ఈ 2 క్లోరిన్స్, సో దీని యొక్క అటామిక్ నెంబర్ ఫస్ట్ రూల్ ఏంటి? Z. సో బేస్డ్ ఆన్ ద రూల్ నెంబర్ 1. సో ఇదేమొచ్చింది? సేమ్ వచ్చింది, అవునా? ఇది సేమ్ వచ్చింది. సో ఇఫ్ ఇట్ ఈస్ సేమ్, what is the next thing you have to do? మాస్ నంబర్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? మాస్ నంబర్ని తీసుకోవాలి. సో ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే క్లోరిన్ అటామిక్ నంబర్ ఇస్ సేమ్, కాబట్టి మాస్ నంబర్ ప్రకారం దీన్ని నంబరింగ్ చేస్తే ఇది 1 వస్తుంది, ఇదేమో 2 వస్తుంది, అంతే కదా? క్లియర్? మరి ఇక్కడ చూడండి, ఇది ఒక డ్యూటీరియం, హైడ్రోజన్. సో వీటిని అటామిక్ నెంబర్ ప్రకారం సేమ్. సో మళ్ళీ ఇక్కడ డి ఏమొస్తుంది? ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. హైడ్రోజన్ ఏమో సెకండ్ ప్రయారిటీ వస్తుంది యాజ్ పర్ ద మాస్ నంబర్. అంటే దీని కాన్ఫిగరేషన్ ఏంటి చెప్పండి ఇప్పుడు? కెన్ ఐ సే సేమ్ సైడ్ ఏంటిది? సిస్ ఆపోజిట్ ఇస్ వాట్? Z. అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో అంటే ఇక్కడ నేను ఏం చేశాను, దీని ఆపోజిట్ చూడండి, డబుల్ బాండ్ C, క్లోరిన్ ఇక్కడ 37, క్లోరిన్ 35, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ డ్యూటీరియం తీసుకుంటే ఈసారి నంబరింగ్ చూసినట్లయితే అటామిక్ నెంబర్తో వర్కౌట్ కాదు, సో మాస్ నెంబర్. సో మాస్ నెంబర్ ప్రకారం ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, ఇక్కడేమో ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్. సో ఆపోజిట్. So if it is opposite, what is the configuration? E. This is the rule number 2. అర్థమైందా? Is this clear? Understood? మరి ఇది చెప్పండి. సో నెక్స్ట్ రూల్ నంబర్ 3. ఈ రూల్ నంబర్ 3 ఏంటంటే, ఇక్కడ సేమ్ కార్బన్, డబుల్ బాండ్ కార్బన్, ఓకే. సో ఇక్కడ సేమ్, there is a CH3 group. ఇక్కడేమో let's say here you have OH group. ఓకే, ఇక్కడేమో హైడ్రోజన్, ఇక్కడేమో క్లోరిన్ ఉందనుకోండి. సో 4 డిఫరెంట్ గ్రూప్స్. సో ఇది కూడా మనకు ఈజెడ్ నామెన్క్లేచర్ చూపిస్తుంది. సో ఇక్కడ ఈజెడ్ ఎలా ఫిగర్ అవుట్ చేయాలి? రూల్ నెంబర్ 1 అప్లై చేద్దాం. సో బేస్డ్ ఆన్ అటామిక్ నంబర్. సో ఇక్కడైతే అటామిక్ నంబర్ నేను అప్లై చేయొచ్చు, ఎందుకంటే 2 ఆటమ్స్ కాబట్టి. ఈ రెండిట్లో సో ఇది పెద్ద అటామిక్ నంబర్, సో దీనికి 1 నంబర్ ఇస్తాను, దీనికైతే 2 నంబర్ ఇస్తాను. దిస్ ఇస్ డన్. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇవి గ్రూప్స్ కదా. సో దిస్ ఆర్ వాట్? దిస్ ఇస్ గ్రూప్. ఇది కూడా ఒక గ్రూప్, అంతే కదా. సో ఈ గ్రూప్ ఉన్నప్పుడు మనం ఎలా చెయ్యాలి? దట్ ఈస్ ద క్వశ్చన్. సో దీనికి నంబరింగ్ ఎలా ఇవ్వాలి? సో దీన్ని మనం నీట్గా రాసుకుందాం. ఎలా అంటే డబుల్ బాండ్ కార్బన్ C
H3O hydrogen. ఓకే, సో ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడేమో క్లోరిన్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇఫ్ యు నోటీస్ బోత్ ఆఫ్ దిస్, ఇక్కడ మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడున్న ఫస్ట్ ఆటమ్, ఈ కార్బన్కి డైరెక్ట్లీ బాండెడ్ ఫస్ట్ కార్బన్, డైరెక్ట్లీ బాండెడ్ ఆటమ్ ఫస్ట్ తీసుకోవాలి. అంటే ఈ కేసులో ఏంటిది, కార్బన్ ఇస్ ద డైరెక్ట్లీ బాండెడ్ ఆటమ్. మరి ఈ కేసులో డైరెక్ట్లీ బాండెడ్ ఏంటి, ఆక్సిజన్. సో హియర్ దిస్ ఇస్ ద డైరెక్ట్లీ బాండెడ్ atom to the double bond. Okay, to the double bond carbon. So ఏంటిది, సో డబుల్ బాండ్ కార్బన్ ఏంటి, ఇక్కడ ఆక్సిజనే కదా. సో ఈ రెండిట్లో వీటి యొక్క అటామిక్ నంబర్స్, విచ్ వన్ హ్యాస్ ఎ బిగ్గర్ అటామిక్ నంబర్ చెప్పండి. వీటి మధ్య ఏది పెద్ద నెంబర్ ఉంది అటామిక్ నంబర్, దిస్ ఇస్ ద బిగ్గర్ అటామిక్ నంబర్. సో అందుకనే మనకి ఇక్కడ ఇచ్చే నంబరింగ్ ఎలా ఉంటుందంటే, సో దిస్ విల్ గెట్ ద నంబర్ 1 ప్రిఫరెన్స్, దిస్ విల్ గెట్ ద నంబర్ 2 ప్రిఫరెన్స్. మరి ఇక్కడ నంబర్ చేసాం నంబర్ 1, నంబర్ 2. అంటే వాట్ ఈస్ ద నోటేషన్, సేమ్ సైడ్. సేమ్ సైడ్ అంటే ఏంటిది, జెడ్ నోటేషన్. సో దిస్ ఇస్ బేసికలీ జెడ్, అంతేనా? ఇస్ దిస్ క్లియర్? వైట్ ఈజ్ ఈ అంటే ఆపోజిట్, ఇట్స్ నాట్ ఈ రమ్య, ప్రియా ఇట్ ఇస్ నాట్ ఈ. గమనించండి ఇక్కడ 1 వస్తుంది, సో హియర్ ఆల్సో యూ హ్యావ్ 1, సేమ్ సైడ్ కాబట్టి ఇట్ ఈస్ జెడ్. ఓకే, ఈ అంటే ఆపోజిట్ సైడ్ ఉంటాయి నంబర్స్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సాయి కుమార్, ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్. ఇది ట్రాన్స్ అని చెప్పకూడదు మనం, దిస్ ఇస్ ఇక్కడ నేను మీకు గుర్తుపెట్టుకోవడానికి ఇదే కీ, గుర్తుపెట్టుకోండి. ఈ బాక్స్ గుర్తుపెట్టుకోండి, పని అయిపోతుంది. ఈ బాక్స్ గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది మీకు. సో ఇక్కడ నార్మల్గా ఫస్ట్ మీరు ఏది రాస్తారు, సిస్ ట్రాన్స్ రాస్తాం, ఇక్కడ ఈజెడ్ రాస్తాం. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి. సో జెడ్ అంటే సిస్ లాగా ఉంటుంది, 1 సేమ్ సైడ్. ఈ అంటే ట్రాన్స్ లాగా ఉంటుంది, అంటే ఆపోజిట్ సైడ్ ఉంటుంది. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సారీ, మై బ్యాడ్. సో ఇక్కడ మరి దీనికి సి డబుల్ బాండ్ సి, ఇక్కడ ఒక CH3 OH, ఇక్కడ ఒక హైడ్రోజన్, సారీ ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ హైడ్రోజన్ రాశాను అనుకోండి. సో ఇప్పుడు నంబరింగ్ ఎలా, 1 2, హియర్ ఇట్ ఇస్ 1 2, అంటే దీని యొక్క కాన్ఫిగరేషన్ ఈ అవుతుంది. దిస్ ఈస్ ద రూల్ నంబర్ 2. అర్థమైందా? వాట్ ఈస్ ద రూల్ నంబర్ 2 సేస్? సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్రూప్, ఇన్ ఏ గ్రూప్ the atom attached to double bonded carbon with highest atomic number given least number. అంటే 1 2లో 1 వస్తుంది దానికి. అర్థమైందా? సో లెట్స్ గో టు రూల్ నంబర్ 4. రూల్ నంబర్ 4. సో ఈసారి రూల్ నంబర్ 4లో కార్బన్ డబుల్ బాండ్ కార్బన్, ఇక్కడ లెట్స్ టేక్ CH3, ఇక్కడేమో CH3 CH2 తీసుకుందాం. ఓకే, సో ఒకవేళ లెట్స్ సే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దిస్ CH3 ఐ విల్ టేక్ CH2Cl తీసుకుందాం. ఓకే, CH2Cl, అండ్ ఇక్కడేమో హైడ్రోజన్, ఇక్కడ మళ్ళీ CH3 తీసుకుందాం. ఓకే, సో ఈ దీంట్లో ఈజెడ్ నామన్క్లేచర్ పనిచేస్తుందా దీనికి? అబ్సల్యూట్లీ పనిచేస్తుంది. ఓకే,
సో ఇక్కడ మనకు ఈజెడ్ నామన్క్లియేచర్ పనిచేస్తుంది అని అంటే వాట్ వీ షుడ్ డూ హియర్, మళ్ళీ నంబరింగ్ చేయాలి. సో ఫస్ట్ రూల్కి వెళ్తే ఇక్కడ ఏమైనా ఆటమ్స్ ఉన్నాయా, లేదు, అన్నీ కూడా గ్రూప్సే ఉన్నాయి. సో గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా గ్రూప్స్కి వచ్చేయండి. సో గ్రూప్స్కి వచ్చేస్తే ఈ గ్రూప్ మీరు గమనించినట్లయితే దిస్ ఇస్ ద కార్బన్ దట్ ఈస్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు దిస్ పర్టికులర్ కార్బన్. సో ఇక్కడేమో ఈ కార్బన్, ఇక్కడ డైరెక్ట్గా అటాచ్డ్ హైడ్రోజన్. సో ఈ రెండిట్లో దేనికి అటామిక్ నెంబర్ ఎక్కువ, ఈ కార్బన్కి ఎక్కువ. సో దీని 1 and 2 ఇది అయిపోయింది. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కార్బనే ఉంది, ఇక్కడ కార్బనే ఉంది. వాట్ ఈస్ ఇట్, ఇక్కడ కార్బన్, ఇక్కడ కార్బన్, అంటే ఇక్కడ అటామిక్ నంబర్ ఇస్ సేమ్. సో వన్ థింగ్ ఇస్ హియర్ ఆల్సో కార్బన్, హియర్ ఆల్సో కార్బన్. సో ఇవి రెండు సేమ్ కార్బన్స్ ఉన్నాయి రెండింటికి. సో ఇప్పుడు కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఫస్ట్ నెంబర్ ఇవ్వాలా, దీనికి ఫస్ట్ నెంబర్ ఇవ్వాలా, తెలియదు. సో ఇది తెలియనప్పుడు ఏం చేయాలంటే ఈ కార్బన్ని తీసుకొని, ఓకే, ఈ కార్బన్ ఏ ఆటమ్స్తో బాండ్ అయింది, ఒకటి హైడ్రోజన్, ఇంకొకటి క్లోరిన్. మళ్ళీ ఈ కార్బన్ తీసుకొని ఒకటి హైడ్రోజన్తో బాండ్ అయింది. సారీ, ఐ హ్యావ్ టు పుట్ హియర్ CH2, ఇట్స్ నాట్ CH3, హియర్ ఇట్ ఈస్ వాట్, CH2. మళ్ళీ ఇక్కడ ఒకటి హైడ్రోజన్తో బాండ్ అయింది. ఓకే, దెన్ సిమిలర్గా ఈ కార్బన్ ఏమో ఒకటి హైడ్రోజన్తో బాండ్ అయింది, ఇంకొకటి కూడా హైడ్రోజన్తో బాండ్ అయింది, ఇంకొకటి కార్బన్తో బాండ్ అయింది. ఈ కార్బన్తో బాండ్ అయింది కదా. సో ఇలా కార్బన్తో బాండ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఇది సేమ్ కాబట్టి నెక్స్ట్ ఆటమ్కి వెళ్ళండి. అంటే ఈ కార్బన్స్కి ఏ ఆటమ్స్ అటాచ్ అయి ఉన్నాయో చూడండి. సో ఇక్కడ హైడ్రోజన్, కార్బన్. సో ఈ మూడిట్లో ఏది పెద్దది, క్లోరిన్ పెద్దది. అంటే ఈ కార్బన్ తర్వాత, అంటే ఐఎమ్ రెఫరింగ్ టు దిస్ పర్టికులర్ కార్బన్. ఈ డయాగ్రామ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ కార్బన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఈ డయాగ్రామ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ కార్బన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు పెద్ద గ్రూప్ ఏది, క్లోరిన్. మరి ఇక్కడ పెద్ద గ్రూప్ ఏది, కార్బన్. ఈ రెండింటిని కంపేర్ చేయండి ఇప్పుడు. సో ఇక్కడ ఈ రెండింటిని మీరు కానీ కంపేర్ చేశారనుకోండి, కంపేర్ బోత్. సో దిస్ ఈజ్ వన్ బిగ్గర్ గ్రూప్ హియర్. ఓకే, బిగ్గర్ అటామిక్ నంబర్, బిగ్గర్ Z వాల్యూ. మరి ఇక్కడ కూడా దిస్ ఈజ్ ద బిగ్గర్ అటామిక్ నంబర్. ఈ రెండింటిని కంపేర్ చేయండి. సో ఇలా కంపేర్ చేసినప్పుడు దేనికి పెద్దది, ఆబ్వియస్లీ క్లోరిన్ ఇస్ బిగ్గర్. సో అందుకనే మనం దీనికి ఇచ్చే నంబరింగ్ ఏంటంటే 1 ఇస్తాము, ఇక్కడ 2 ఇస్తాము. అంటే దిస్ ఇస్ ద నంబర్ 1 అండ్ దిస్ ఇస్ ద నంబర్ 2 అనమాట. సో ఇప్పుడు సేమ్ సైడ్, ఆపోజిట్ సైడా, ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ అంటే ఏం తీసుకుంటాం ఇక్కడ, జస్ట్ లైక్ ట్రాన్స్ అంటే దిస్ కాన్ఫిగరేషన్ ఇస్ వాట్, ఈ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ కాబట్టి ఈ కాన్ఫిగరేషన్. అర్థమైందా, ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఈజ్ ద రూల్ నంబర్ 4. అంటే ఒకవేళ రివర్స్ ఉంటే ఇక్కడ కార్బన్, డబుల్ బాండ్ కార్బన్, CH2, CH3. ఓకే, అండ్ హియర్ ఒకవేళ నేను ఇక్కడ CH3 Cl తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడేమో CH3. సో దీని ప్రకారం ఎలా చేస్తాం నంబరింగ్, సేమ్. ఈ రెండిట్లో 1, 2. మరి ఇక్కడ కార్బన్ సేమ్. సో ఇక్కడ కార్బన్ క్లోరిన్కి అటాచ్ అయింది, ఇక్కడేమో కార్బన్కి. సో ఇది పెద్ద నెంబర్. సో 1, 2. సో సేమ్ సైడ్ కాబట్టి ఇది వాట్ విల్ బి దిస్, Z కాన్ఫిగరేషన్ అవుతుంది. అర్థమైందా, ఇస్ దిస్ క్లియర్? సో నెక్స్ట్ రూల్ నంబర్ 5. వాట్ ఈస్ ద రూల్? రూల్ నంబర్ 5. ఓకే, సో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కార్బన్, డబుల్ బాండ్ కార్బన్, ఇక్కడ లెట్స్ సే హియర్ ద గ్రూప్ ఇస్ COOH గ్రూప్, ఇక్కడ CH2OH అనుకుందాం. ఓకే, అండ్ లెట్స్ సే హియర్ ఇట్ ఇస్ CH3, ఇక్కడేమో CH2CH3 అనుకుందాం. ఒకటేంటంటే ఇవన్నీ గ్రూప్స్, ఇక్కడ ఈజెడ్ అప్లై చేయొచ్చా? ఎస్, అబ్సల్యూట్గా ఈజెడ్ అప్లై చేయాలి. ఇది డిఫరెంట్ గ్రూప్. సో దీనికి నంబరింగ్ చేయాలి.
సో ఇక్కడ నంబరింగ్ చేయడానికి ప్రయత్నించినట్లయితే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆటమ్స్ తీసుకుంటాం. ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కూడా కార్బన్ ఉంది. మరి ఈ కార్బన్ 3 హైడ్రోజన్స్కి అటాచ్ అయింది. మరి ఈ కార్బన్ చూసినట్లయితే 2 హైడ్రోజన్స్తో పాటు ఒక కార్బన్కి అటాచ్ అయింది. అంటే ఇక్కడ నేను హైడ్రోజన్ని కార్బన్ని కంపేర్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ సేమ్ ఉంది. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ హైడ్రోజన్ని ఇక్కడ కార్బన్ని కంపేర్ చేస్తా. అంటే ఇక్కడ ఏది పెద్దది, కార్బనే పెద్దది యాజ్ పర్ ద రూల్ నెంబర్ 4. సో దీనికి 1, దీనికి 2 నెంబర్ ఇచ్చేస్తా. దిస్ ఇస్ డన్. అది CH2Cl కదా సార్. విచ్ వన్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఓకే, ఇది CH2Cl. ఓ యా, మై బ్యాడ్, యు ఆర్ రైట్. సో హియర్ ఇట్ ఇస్ CH2Cl. థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్. ఓకే, సో ఇక్కడికైతే ఈజీగా ఉంది. మరి ఇటువంటి గ్రూప్స్ని ఏం చేయాలి, ఈ రెండిట్లో మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం దీన్ని కానీ గమనించినట్లయితే ఇది ఎలా ఉందంటే, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఆక్సిజన్తో పాటు ఇక్కడ ఒక OH గ్రూప్ ఉంది. సో ఇక్కడ కూడా ఎలాగో మనం ఎలా అయితే చేస్తామో గ్రూప్స్కి, ఫస్ట్ ఆటమ్ కార్బన్ ఇక్కడ అటాచ్ అయిన ఆటం ఏంటి, కార్బన్, ఇక్కడ కూడా కార్బన్. కానీ ఇక్కడ కార్బన్ చూసినట్లయితే ఇక్కడ డబుల్ బాండెడ్ ఆక్సిజన్తో అటాచ్ అయింది. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, మనం ఈ కార్బన్ డబుల్ బాండెడ్తో అటాచ్ అయింది కదా ఆక్సిజన్తో, కానీ మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే, ఒకటి ఆక్సిజన్గా కన్సిడర్ చేస్తాం, ఇంకొకటి కూడా ఆక్సిజన్గా కన్సిడర్ చేస్తాం. ద అదర్ వన్ ఈజ్ ఆల్సో ఆక్సిజన్. అంటే ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఈ డబుల్ బాండ్ని విడదీసి రాసుకుంటాం ఇలా. ఓకే, సో ఇలా విడదీసి రాసుకొని వీటిల్లో మనకు హైయెస్ట్ నెంబర్ ఏది ఉంది, ఆక్సిజనే. సో ద బిగ్గెస్ట్ ఆటమ్ ఇన్ దిస్ ఇస్ ఆక్సిజన్. మరి ఇక్కడ చూడండి, ఈ కార్బన్ కానీ తీసుకున్నాను అనుకోండి ఈసారి నేను. సో హియర్ ఐ హ్యావ్ కార్బన్. ఈ కార్బన్ ఒకదానితో హైడ్రోజన్తో అటాచ్ అయింది. సో అలానే ఇంకొక దాంట్లో హైడ్రోజన్తో అటాచ్ అయింది, ఇంకొకటేమో ఆక్సిజన్తో అటాచ్ అయింది. సో ఇక్కడ బిగ్గెస్ట్ ఆటమ్ ఏంటి, ఆక్సిజన్. సో దీని యొక్క హైయెస్ట్ అటామిక్ నంబర్, అంతేనా, ఇది హైయెస్ట్ అటామిక్ నంబర్. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా ఇదే హైయెస్ట్ అటామిక్ నంబర్, హైయెస్ట్ అటామిక్ నంబర్. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేసినాం అనుకోండి, ఏమైంది ఇక్కడ, ఇవి రెండు కూడా సేమా, బోత్ ఆఫ్ దిస్ ఆర్ ఆల్సో సేమ్. ఇవి రెండు సేమ్ ఉన్నాయి కదా. సో ఇవి సేమ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 1 ఆక్సిజన్, గో టు ద సెకండ్ ఆటమ్. ఇది ఫస్ట్ ఆటమ్ అయిపోయింది. సో నెక్స్ట్ లీస్ట్ ఏంటి దీంట్లో, హైడ్రోజన్. సో ఇది నెక్స్ట్ సెకండ్ లీస్ట్ అటామిక్ నెంబర్ ఏది, ఇది. దిస్ ఇస్ ద సెకండ్ లీస్ట్ అటామిక్ నంబర్, అంతే కదా. సో ఇక్కడ సెకండ్ లీస్ట్ అటామిక్ నెంబర్ ఏది, సేమ్ థింగ్, ఇదే సేమ్. దిస్ ఇస్ ద సేమ్. ఈ మూడింటికి సేమ్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి, హైడ్రోజన్, ఆక్సిజన్. ఏది తీసుకోవాలి ఇప్పుడు, ఆక్సిజన్ తీసుకోవాలి. సో అంటే ఈ కేసులో దీనికి నంబర్ 1 ఇస్తాం, దీనికి 2 ఇస్తాం. ఫస్ట్ కార్బన్తో కంపేర్ చేస్తాం. కార్బన్ 2 కూడా సేమ్ వచ్చినాయి. సో ఇవి సేమ్ వచ్చాయి కాబట్టి మనం ఏం చేసాం, వీటిల్లో హైయెస్ట్ ఇక్కడ బాండ్స్ని ఇలా విడదీసి రాసుకున్నాం. మిగతా 3 బాండ్స్ ఏంటో ఆక్సిజన్, ఆక్సిజన్, ఆక్సిజన్. ఇక్కడ హైడ్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్తో తీసుకున్నాం. సో ఈ మూడిట్లో హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఇక్కడ రాసుకున్నాం ఒకదానికి, ఈ మూడిట్లో హైయెస్ట్ అటామిక్ నెంబర్ దీనికి రాసుకున్నాం. ఈ రెండు కూడా సేమ్ అయినాయి. సో సేమ్ అయినాయి కాబట్టి మనం ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు గో ఫర్ ద సెకండ్ ఆటమ్, అంటే సెకండ్ లీస్ట్ అటామిక్ నెంబర్ ఉండే దాంట్లో. సో ఈ దీంట్లో సెకండ్ లీస్ట్ అటామిక్ నెంబర్ దేనికి ఉంది, ఈ హైడ్రోజన్కి ఉంది. వీటిలో సెకండ్ లీస్ట్ అటామిక్ నెంబర్ దేనికి ఉంది, ఆక్సిజన్కి ఉంది. సో ఇక్కడ ఈ ఆక్సిజన్ని హైడ్రోజన్ని కంపేర్ చేశాను. సో ఈ రెండిట్లో ఏది హైయెస్ట్, ఇది హైయెస్ట్. ఇది హైయెస్ట్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలి. అంటే ఇక్కడ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి వచ్చింది, సెకండ్ ప్రిఫరెన్స్ ఈ హైడ్రోజన్కి వచ్చింది. సో హెన్స్ 1 and 2. సో ఇప్పుడు ఈ కాంపౌండ్ పేరు ఏమవుతుందో చెప్పండి, అబ్సల్యూట్లీ ఆపోజిట్ కాబట్టి ఈ కాన్ఫిగరేషన్. సో దీని యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి, ఈ అవుతుంది అనమాట. అండర్స్టూడ్? సో దిస్ ఆర్ ద వేరియస్ రూల్స్ దట్ యూ కెన్ యూస్ ఇన్ రైటింగ్ దిస్ నేమ్ ఆఫ్ ద కాంపౌండ్స్. ఇప్పుడు చూడండి, ఏ కాంపౌండ్ ఇచ్చినా మీరు రాయగలరు.
ఒక రెండే రాద్దాం, తర్వాత లెట్స్ గో ఫర్ వన్ మోర్ నోటేషన్, దట్ ఈస్ ఇఫ్ యూ విల్ గో ఫర్ వన్ మోర్ నోటేషన్, అదేంటంటే సిన్ యాంటీ నోటేషన్కి వెళ్దాం. ఓకే, సో దట్ వే ఆఫ్టర్ అది అర్థం చేసుకున్న తర్వాత వీ విల్ కన్క్లూడ్ ద క్లాస్. ఓకే, సో ఇక్కడ ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్, దెన్ వీ విల్ గో ఫర్ సిన్ యాంటీ. ఓకే, సో హియర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ C double bond C, chlorine, OH, hydrogen, and here it is deuterium అనుకోండి, deuterium. మరి ఇక్కడ కార్బన్, డబుల్ బాండ్ కార్బన్, హియర్ ఇట్ ఈస్ OH, ఓకే, COO, సారీ ఇక్కడేమో CHO, ఇక్కడ లెట్స్ టేక్ క్లోరిన్, హియర్ CH3. సో ఈ రెండు చేయండి చాలు, రేపు ఇంకా ఎక్కువ సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఈ రెండు మనం కానీ చూసినట్లయితే ఫస్ట్ థింగ్ 4 గ్రూప్స్ డిఫరెంట్, ఇక్కడ కూడా 4 గ్రూప్స్ డిఫరెంట్. సో 4 గ్రూప్స్ డిఫరెంట్ కాబట్టి ఒక్కొక్కటి అప్లై చేస్తూ రావాలి. సో ఇవి ఆటమ్స్, ఈ ఆటమ్స్లో వీటి అటామిక్ నెంబర్ సేమ్. సో మాస్ నెంబర్కి వెళ్తాం. సో మాస్ నెంబర్ అంటే దీనికి 1 వస్తుంది, దీనికి 2 వస్తుంది. మరి ఇక్కడ చూడండి క్లోరిన్, ఆక్సిజన్, సో దీనికి 1 వస్తుంది, దీనికి 2 వస్తుంది. సో దట్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఆపోజిట్, దీని అర్థం ఏంటి, దీని కాన్ఫిగరేషన్ ఏంటి, దీని కాన్ఫిగరేషన్ ఏంటి, ఈ అవుతుంది. ఆబ్వియస్గా దిస్ హ్యాస్ ఎ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఈ, ఎందుకంటే ఆపోజిట్ కనుక. మరి ఇది చూడండి, ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ కానీ మనం కానీ గమనించినట్లయితే, సో ఒకటి ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి ఫుల్గా. సో ఇక్కడ కార్బన్, ఇక్కడ డైరెక్ట్ క్లోరిన్. సో కాబట్టి దీనికి ఫస్ట్ నెంబర్, దీనికి సెకండ్ నెంబర్. ఎప్పుడు దీనికి ఫస్ట్ ఏదైతే అటాచ్ అయిందో దాన్ని, ఇక్కడ దీనికి ఫస్ట్ ఏదైతే అటాచ్ అయిందో దాన్ని కంపేర్ చేయాలి. సో హియర్ ఇట్ ఇస్ 1 and 2. మరి ఇక్కడ డైరెక్ట్గా 1 and 2 రాసేయచ్చు. ఇక్కడ OH, సో ఇది 1, ఇది 2. సో ఇది 1 and 2 అంటే సేమ్ సైడ్. సో సేమ్ సైడ్ అంటే దీని యొక్క కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, Z అవుతుంది. అర్థమైందా? సెకండ్ వన్ విల్ బి Z. అండర్స్టూడ్? ఓకే, do you have any doubts still here? Is this clear? So next one final concept, we will conclude the session. Okay, next 10 minutes tarvata we will conclude the session. Ante exactly at 10:25 conclude చేసేద్దాం. Okay, so ఇంకొక notation ఏంటంటే, there is one more notation that you call it as sin anti notation. So అసలు ఈ notation ఎప్పుడు వాడతారో అది చూద్దాం first, then we will try to understand about that. సో మనకు there are something that are known as ఆక్సైమ్స్ అంటాం. వాట్ ఆర్ దిస్? వీటిని మనం ఏమని పిలుస్తామంటే ఆక్సైమ్స్ అని పిలుస్తాం. సో ఈ ఆక్సైమ్స్లో కూడా మనకు 2 రకాలు ఉంటాయి. ఓకే, ఆక్సైమ్స్ అంటే బేసికల్గా వెన్ యూ హ్యావ్ దిస్ NOH గ్రూప్. ఓకే, సో దీన్ని మనం ఆక్సైమ్ అని పిలుస్తాం. ఇటువంటి గ్రూప్ని ఏమని పిలుస్తాం? ఆక్సైమ్ అని పిలుస్తాం. ఓకే, ఈ ఆక్సైమ్స్లో మళ్ళీ మనకు 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆల్డాక్సైమ్స్ అండ్ ద అదర్ వన్ విల్ బి కీటాక్సైమ్స్. సో ఆల్డాక్సైమ్స్ అంటే ఏంటంటే, సో హియర్ ఈ కార్బన్ ఉంది కదా, ఒక పక్కేమో హైడ్రోజన్, ఇంకొకటేమో మిథైల్ ఆల్కైల్ గ్రూప్, డబుల్ బాండ్ NOH, వీటిని ఆల్డాక్సైమ్స్. మరి కీటాక్సైమ్స్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రోజన్ ఇక్కడ ఏముంటాయంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రోజన్ మనకి ఇక్కడ ఏముంటాయంటే కార్బన్ R, ఇంకొక ఆల్కైల్ గ్రూప్ R డాష్, డబుల్ బాండ్ NOH, వీటిని కీటాక్సైమ్స్ అని పిలుస్తాం. ఇవి కూడా జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తాయి. ఎందుకో తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఈ ఆల్డాక్సైమ్ ఇక్కడ చూసినట్లయితే దీని హైబ్రిడైజేషన్ ఏంటి, ఇక్కడ మనకు ఒక లోన్ పేర్ కూడా ఉంటుంది. సో లోన్ పేర్ ఉంది కాబట్టి, సో ఒక సిగ్మా విత్ లోన్ పేర్ అంటే మనకు ఈ నైట్రోజన్ ఏదైతే ఉందో, ద హైబ్రిడైజేషన్ దట్ ఈస్ షోన్ బై నైట్రోజన్ ఇస్ వాట్? sp2 హైబ్రిడైజేషన్. ఓకే, మరి అటు సైడ్ కూడా మీరు కానీ చూసినట్లయితే ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంది, ఇక్కడ ఒక సిగ్మా, ఇక్కడ ఒక సిగ్మా. సో అది కూడా ఏ హైబ్రిడైజేషన్ చూపిస్తుంది అంటే sp2నే చూపిస్తుంది. ఓకే,
సో ఎందుకంటే ఇంకోటి పై బాండ్. సో 2 సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్స్ ఇస్ నథింగ్ బట్ హైబ్రిడైజేషన్ నంబర్. సో హైబ్రిడైజేషన్ నంబర్ ఏంటి ఇక్కడ? 2 సిగ్మా బాండ్స్ ప్లస్ 1 లోన్ పేర్ అంటే హైబ్రిడైజేషన్ నంబర్ 3 వస్తుంది. హైబ్రిడైజేషన్ నంబర్ 3 వస్తే ఇది sp2 హైబ్రిడైజేషన్ అంటే ఇది ప్లేనార్. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపించే కాంపౌండ్ నేను ఇక్కడ C డబుల్ బాండ్ N ఇక్కడ OH రాస్తాను. ఓకే, సో ఇది కూడా ప్లేనారే కదా. సో దీని యొక్క హైబ్రిడైజేషన్ ఎంత? sp2 కదా, ఎందుకంటే సిగ్మా బాండ్ ఒక సారీ ఆల్రెడీ సిగ్మా మెన్షన్ చేశాను. సో సిగ్మా sp2. సో ఇది కూడా సిగ్మా ఇక్కడ ఒక సిగ్మా. సో ఇది కూడా sp2 హైబ్రిడేషన్. సో ఓవరాల్గా ఇది ప్లేనార్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ OH ఉంది, ఈ 2 కాంపౌండ్స్ సేమా వేరా అది చెప్పండి. ఈ కాంపౌండ్ సేమా లేదంటే వేరు వేరా, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే OHకి పక్కన ఏది ఉంది? ఇక్కడ హైడ్రోజన్ ఉంది, అవునా? ఆపోజిట్ టు OH సైడ్ ఏది ఉంది? హైడ్రోజన్ ఉంది. ఓకే, సేమ్ సైడ్ హైడ్రోజన్. ఆపోజిట్లో ఏముంది? ఇక్కడ హైడ్రోజన్ ఉంది. సో ఆబ్వియస్గా ఈ హైడ్రోజన్ యొక్క ఓరియంటేషన్ విత్ రెస్పెక్ట్ టు OH ఇస్ డిఫరెంట్, అవునా? కాబట్టి ఇవి 2 కూడా డిఫరెంట్ అనమాట. ఓకే, అలానే అక్కడ కూడా మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ C డబుల్ బాండ్ N ఇక్కడ OH. సో ఇక్కడ ఈ 2 డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్. ఇక్కడ ఈసారి R డాష్ వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ R పెట్టాను అనుకోండి. విత్ రెస్పెక్ట్ టు దిస్ OH దిస్ ఇస్ R డాష్, విత్ రెస్పెక్ట్ టు OH ఆపోజిట్లో R ఉంది, ఇక్కడేమో పక్కన ఉంది. సో ఈ 2 కూడా డిఫరెంట్ కాంపౌండ్స్. డిఫరెంట్ అంటే దాని అర్థం ఏమని? ఇవి 2 జామెట్రికల్ ఐసోమర్స్, ఇవి 2 జామెట్రికల్ ఐసోమర్స్. ఓకే, సో అందువల్ల ఏంటంటే వీటిని మనం ఎలా నేమ్ చేయాలో మనకి తెలియదు. సో హౌ టు నేమ్ దిస్? ఓకే, అండర్స్టూడ్. సో దీన్ని ఎలా నేమ్ చేస్తారో చూద్దాం. సార్ టుమారో ఐ విల్ గో టు హాస్టల్ సార్, ప్లీజ్ టెల్ విచ్ బుక్ ఆర్ బెస్ట్ కెమిస్ట్రీ ఫర్ నీట్. కేసే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు వెళ్తున్నావు అంటున్నాను, గో ఫర్ దట్ MTG ఫింగర్ టిప్స్. ఆ MTGలో మీకు చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ వస్తాయి. సో చాప్టర్ వైజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బుక్ ఒకటి ఉంది, అలానే చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్. ఆ 2 పెట్టుకొని థియరీకి మీకు నచ్చిన బుక్ ఫాలో అవ్వండి. NCERTని ఎప్పుడైనా సరే ఫస్ట్ NCERTని మీరు దండం పెట్టుకొని చదవాల్సిందే. దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్, ఎందుకంటే దట్ హ్యాస్ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్. ఆ NCERTలో మీకు ఏదైనా అర్థం కాకపోయినా దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దే ఎక్స్ట్రాపోలేట్. అంటే NCERTయే కదా, ఈ కాన్సెప్ట్ అయితే మీకు అక్కడ ఉంటుంది, కానీ ఇన్డెప్త్గా ఇంత క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలంటే వేరే బుక్స్ మీరు తీసుకోవాల్సింది వస్తుంది. మీకు నచ్చిన రెఫరెన్స్ బుక్ తీసుకొని చదవండి, కానీ యూ అగైన్ గెట్ బ్యాక్ టు NCERT. అండ్ ఇంకొకటి కూడా KSA, ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ మోర్ థింగ్, సిలబస్ అయితే నీ చేతిలో పెట్టుకో. ఎందుకు చెప్తున్నానంటే స్టిక్ టు ద సిలబస్ అండ్ ప్రిపేర్. ఎందుకంటే యూ ఆల్రెడీ హ్యావ్ ఓన్లీ 6 months. ఇప్పుడు నీకు సిలబస్ కూడా ఉంది కాబట్టి స్టిక్ టు ద సిలబస్ అండ్ ప్రిపేర్. దట్ ఈస్ మై హంబుల్ సజెషన్ ఫర్ యువర్ గ్రేడ్ 12th అండ్ డ్రాపర్స్. ఓకే, గ్రేడ్ 12th అండ్ డ్రాపర్స్ ఇద్దరు కూడా. పబ్లికేషన్ నో ఇష్యూస్, ఇట్స్ ఆల్ అబౌట్ సాల్వింగ్ మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మ్యాండేటరీ. అర్థమైందా? అబ్సల్యూట్లీ రమ్య, దట్ వుడ్ అబ్సల్యూట్లీ వర్క్. కానీ కాన్సెప్ట్ విషయంలో కొన్నిసార్లు NCERT తర్వాత ఇంకేదైనా మీరు రెఫర్ చేసుకోవాల్సింది వస్తుంది. కొన్నిసార్లు NCERTలో చదివినా కూడా మనకు కాన్సెప్చువల్ క్లారిటీ రాదు, ఎందుకంటే ప్రతి ఆథర్కి డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. ఓకే, సో అక్కడ మీకు సరిపోదు, ఇంకొంచెం తెలుసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అటువంటి సమయంలో ఒక రెఫరెన్స్ బుక్ అవసరం. కానీ రెఫరెన్స్ బుక్ అక్కడ చదివి మళ్ళీ మీరు ఇమ్మీడియట్గా మళ్ళీ యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు NCERT ఆర్ యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద సిలబస్. స్టిక్ టు ద సిలబస్, దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. అర్థమైందా? సిలబస్ బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో వీటిని మనం ఎలా నేమింగ్ చేస్తామంటే we will take syn anti notations. Okay, so aldoxymes గనుక మనం కానీ తీసుకున్నామంటైతే ఈ aldoxymes లో you have carbon, double bond nitrogen, OH group. Okay, so if the hydrogen and OH are on the same side, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే syn. Okay, hydrogen same side అంటే సిన్. ఓకే, సేమ్ సైడ్ అంటే దీన్ని ఇక్కడ ఈ ఆల్డాక్సైమ్స్లో మాత్రం
మన రెఫరెన్స్ ఏంటంటే OH అండ్ హైడ్రోజన్, వీటిని మాత్రమే రెఫరెన్స్గా తీసుకుంటాం. సో విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ మనం కాన్ఫిగరేషన్ చెప్తాం. ఇక్కడ ఇది సిన్ ఆల్డాక్సైమ్ అని చెప్తాం. ఓకే, దిస్ ఇస్ సిన్ ఆల్డాక్సైమ్ అని చెప్తాం. అర్థమైందా? సో ఒకవేళ ఈ కాన్ఫిగరేషన్ ఉంటే లెట్స్ సే హియర్ ఇట్ ఇస్ C డబల్ బాండ్ C, ఇక్కడేమో OH, ఆపోజిట్ OH ఇక్కడ ఏంటి హైడ్రోజన్, ఇక్కడ యూ హ్యావ్ లెట్స్ సే యూ హ్యావ్ సమ్ R గ్రూప్, మిథైల్ గ్రూప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఓకే, సో దిస్ R రిప్రజెంట్స్ ఆల్కైల్ గ్రూప్. ఓకే, ఏదైనా ఆల్కైల్ గ్రూప్, ఏ గ్రూప్ అయినా సరే. ఓకేనా? ఓకే, సో దిస్ ఆల్కైల్ గ్రూప్ మీకు నచ్చింది తీసుకోండి, మిథైల్ గ్రూప్ కావచ్చు, ఇథైల్ గ్రూప్ కావచ్చు, ఐసోప్రొపైల్ ఏదైనా తీసుకోండి. కానీ మనం ఇక్కడ దేన్ని చూసుకొని చెప్తాం? ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇది సిన్ అని చెప్తాం. అలానే ఈ కేసులోకి వచ్చేసరికి ఈ హైడ్రోజన్ OH, సో ఇవి రెండు ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి దీన్ని యాంటీ అని పిలుస్తాం. ఎందుకు? ఆపోజిట్. సో బోత్ ఆఫ్ దోస్ ఆర్ ఆపోజిట్, అందుకనే వీటిని యాంటీ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? అర్థమైందా? సో ఇలా ఇదేమో సిన్, అదేమో యాంటీ అన్నమాట. సో దేన్ని బేస్ చేసుకొని చెప్పాము? హైడ్రోజన్ ఆక్సిజన్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్, సారీ దీనికి కాదు, ఆల్డాక్సైమ్స్కి ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పొజిషన్ ఆఫ్, సారీ కాదు, బేస్డ్ ఆన్ ఓరియంటేషన్ అని చెప్పాలి. ఓరియంటేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ OH గ్రూప్. అర్థమైందా? సో దీన్ని బేస్ చేసుకొని మనం చెప్తాం. మరి కీటాక్సైమ్స్లో ఎలా చెప్తాము చూద్దాం. ఓకే, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ సో కీటాక్సైమ్ కానీ తీసుకున్నాను అనుకోండి, దట్ మీన్స్ C. ఒకవేళ ఇక్కడ లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ CH3 గ్రూప్, ఇక్కడేమో CH2 CH3 ఏదైనా తీసుకోవచ్చు, మీ CH3 ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ OH ఉందనుకోండి, సారీ ఇక్కడ డబల్ బాండ్ కార్బన్, డబల్ బాండ్, హియర్ యూ హ్యావ్ నైట్రోజన్ OH. మళ్ళీ సేమ్ థింగ్, ఇక్కడ కార్బన్, డబల్ బాండ్, నైట్రోజన్ OH. ఈసారి ఇక్కడేమో CH2 CH3 ఇథైల్ గ్రూప్, అండ్ హియర్ ఈజ్ యువర్ CH3 గ్రూప్ అనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే, వీటికి ఎలా చేస్తారంటే ద నేమింగ్ విల్ బి బేస్డ్ ఆన్ ద పొజిషన్. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకున్నాను అనుకోండి రెఫరెన్స్గా, ఈ మిథైల్ తీసుకున్నాను అనుకోండి, వాట్ ఈస్ ఇట్, దీన్ని మిథైల్ తీసుకున్నాను అనుకోండి. సో ఈ మిథైల్ని తీసుకున్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు మిథైల్, సారీ విత్ రెస్పెక్ట్ టు OH గ్రూప్, ఈ మిథైల్ ఏ పొజిషన్లో ఉంది? కెన్ ఐ సే దిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద సిమ్ పొజిషన్స్. సో విత్ రెస్పెక్ట్ టు OH గ్రూప్ ఇది ఏ పొజిషన్లో ఉంది? సిమ్ పొజిషన్లో ఉంది. అలానే విత్ రెస్పెక్ట్ టు ఈ C2H5OH ఇదే పొజిషన్లో ఉంది. సో బోత్ ఆర్ ఆపోజిట్. సో బోత్ ఆర్ ఎట్ ఇక్కడ రాద్దాం. సో దిస్ ఈజ్ వాట్ ఆపోజిట్. With respect to OH, C2H5OH group is, sorry, CH3CH2 group is opposite. మరి with respect to OH, ఈ గ్రూప్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఆన్ ద సేమ్ సైడ్. ఓకే, సేమ్ సైడ్, ఇక్కడే చూస్తే ఆపోజిట్ సైడ్. అప్పుడు వీటిని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే దీన్ని రెండు రకాలుగా రాయొచ్చు. దీని పేరు మనం రెండు రకాలుగా రాయొచ్చు. సో విత్ రెస్పెక్ట్ టు మిథైల్ గ్రూప్ సేమ్ సైడ్. సో సేమ్ సైడ్ అంటే దీని పేరు ఏమని రాయొచ్చు మనం? సో విత్ రెస్పెక్ట్ టు దీంట్లో అయితే మనం ఇక్కడ ఏం రాయొచ్చు? సిమ్ అనే పదాన్ని వాడచ్చు. ఓకే, ఆపోజిట్ సైడ్ కాబట్టి ఇక్కడ ఏం వాడచ్చు? యాంటీ అనే పదాన్ని వాడచ్చు. ఓకే, సో దీన్ని రెఫరెన్స్గా తీసుకున్నట్లయితే మన పేరు ఏమవుతుందంటే సిమ్ మిథైల్. ఓకే, తర్వాత యు రైట్ ఇథైల్ ఆక్సైమ్ అని రాస్తాం. సిమ్ మిథైల్ ఇథైల్ ఆక్సైమ్ అని రాస్తాం. అర్థమైందా?
Is this clear? Sai Kumar, sure ga. Okay, మీకోసం ఫర్ ష్యూర్ ఐ విల్ టెల్ యూ. మీకు ఏదైనా ఆబ్వియస్లీ ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఎప్పుడైనా సరే మీరు క్లాస్ రూమ్లో అడిగినా కూడా నేను రెస్పాండ్ అవుతాను సాయి కుమార్. ఓకే, ఖచ్చితంగా ష్యూర్గా. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో దీన్ని సిమ్ మిథైల్ ఇథైల్ ఆక్సైమ్ అని రాయొచ్చు. ఒకవేళ విత్ రెస్పెక్ట్ టు దీంతో అనుకోండి. సో ఈసారి మన రెఫరెన్స్ ఏంటంటే ఇది మన రెఫరెన్స్. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ ఏం రాయొచ్చు అంటే యాంటీ ఇథైల్ మిథైల్ ఆక్సైమ్ అని రాయొచ్చు. యాంటీ ఇథైల్ విత్ రెస్పెక్ట్ టు ఓహెచ్, యాంటీ ఇథైల్ మిథైల్ ఆక్సైమ్. మరి ఇక్కడ కూడా దీనికి రెండు పేర్లు రాయొచ్చు కదా. ఒక పేరు ఏం రాయొచ్చు చెప్పండి? కెన్ ఐ రైట్ ఈ రెండు సిమ్? సో హియర్ దిస్ ఇస్ సిమ్ ఇథైల్ విత్ రెస్పెక్ట్ టు ఇథైల్ రాస్తున్నాను. సిమ్ ఇథైల్ మిథైల్ ఆక్సైమ్. ఓకే, మరి అదే కనుక ఇంకొక పేరు ఏంటి దీనికి? దీన్ని ఎలా రాశాను చెప్పండి? సో ఇక్కడ నా రెఫరెన్స్ ఏంటి? ఆల్వేస్ OH గ్రూప్. సో ఇవి రెండు సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి సారీ. సో విత్ రెస్పెక్ట్ టు OH గ్రూప్ బోత్ ఆఫ్ దెమ్ సేమ్ సైడ్. సో దీన్ని బట్టి దీనికి ఈ పేరు. ఓకే, సో ఒకవేళ ఇలా కాకపోతే ఇంకొక పేరుతో కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే ఇవి రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ సైడ్. ఓకే, సిమ్ ఇథైల్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే OH గ్రూప్కి ఇది సేమ్ సైడ్ ఉంది ఇథైల్ గ్రూప్ అని అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ చూడండి దీని యొక్క పేరు ఎలా రాయొచ్చు? యూ కెన్ రైట్ దిస్ యాజ్ యాంటీ మిథైల్ ఓకే ఇథైల్ ఆక్సైమ్ అని రాయొచ్చు. అర్థమైందా? చూడండి, ఇస్ దిస్ క్లియర్? సో ఈ రెండు పేర్లు ఒకే కాంపౌండ్ని సిగ్నిఫై చేస్తుంది, ఈ రెండు పేర్లు ఒకటే కాంపౌండ్ని సిగ్నిఫై చేస్తుంది. సో ఇలా సిమ్ యాంటీ అనే పదాలని వాడి మనం వాటిని డిఫరెన్షియేట్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ రైట్ శ్రావణ్, యూ గాట్ ఇట్ అబ్సల్యూట్లీ రైట్. యాంటీ మిథైల్ ఇథైల్ ఆక్సైమ్ కరెక్ట్, సిమ్ ఇథైల్ మిథైల్ ఆక్సైమ్ పర్ఫెక్ట్. And this is also anti-ethyl methyl oxime, anti-methyl ethyl oxime. Absolutely right. Okay, so is this clear? So this concludes geometrical isomerism. Meek emaina doubts unte nannu adagachu. If you want to ask me something, you can ask me. We will close the session in the next 3 minutes. రోజు చెప్పినట్లే మీరు కనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మీరు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే, ఎందుకంటే యూ నో ద రీజన్. వీఆర్ ట్రయింగ్ టు రీచ్ అవుట్ లాట్ ఆఫ్ పీపుల్. ఎంతోమంది ఆర్గానిక్ చేర్చుకోవాలనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఓకే, వీ హ్యావ్ టు రీచ్ దెమ్. వాళ్ళ కోసం. ఓకే, డూ యూ అండర్స్టాండ్ దిస్? ద ఓన్లీ వే టు రీచ్, ఇది నేను అనుకుంటేనో లేదంటే ఇంకెవరైనా అనుకుంటే జరిగేది కాదు. మీరు మాత్రమే చేయగలరు. ఓకే, సో మీరు ఎవరైనా ఇక్కడ ఆర్గానిక్ మొదటి నుంచి చెప్తున్నారు, దే ఆర్ టెల్లింగ్ అస్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ క్యాన్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, దట్ వుడ్ బి సీరియస్లీ ఆసమ్. ఎందుకంటే ఐ వుడ్ లవ్ టు సీ పీపుల్ హియర్ ఇన్ దిస్ క్లాస్. సార్ ఇట్లా సో అండ్ సో నా ఫ్రెండ్ చెప్పాడు దట్ యు ఆర్ టీచింగ్ ఆర్గానిక్, అందుకని ఐ హ్యావ్ జాయిన్ ద సెషన్ అని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఐ వుడ్ లవ్ టు సీ దట్. రైట్? Thank you so much. I hope you enjoyed the session. నేనైతే మస్త్ ఎంజాయ్ చేశాను. I will see you in the next session. That would be tomorrow. That is 11 a.m. sharp. Until then, take care. Bye-bye. Good night, everyone.